Acts chapter 2 verse 1. అపోస్తుల కార్యము మరి 2వ అధ్యాయము మొదటి వచనం. When the day of Pentecost arrived, ఎప్పుడైతే మరి పెంతెకోస్తు దినం they వచ్చిందో were all together in one place. వారందరూ కూడా ఒక స్థలములో మరి కూడి ఉన్నారు. And suddenly there came from heaven a sound like a mighty rushing wind, and it filled the entry house where they were sitting. వారు కూర్చున్న ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద శబ్దంతో అది నిండిపోయి Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. പെന്തക്കോസ്ത് അറൈവൽ ആയപ്പോൾ അതിശക്തിയോടെയാണ് അത് കടന്നു വന്നത്. పెంతెకోస్తు మరి వచ్చినప్పుడు అది బలముగా శక్తివంతముగా మరి వాళ్ళ ഇന്ന് మీదకి ഒരു వచ్చింది. പെന്തക്കോസ്ത് ഡേ ആകാൻ പോകുകയാണ്. ఈ రోజు మన మధ్యలో ఒక పెంతెకోస్తు దినము అవబోతా ఉంది. എത്ര പേർ വിശ്വസിക്കുന്നു? ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ഇന്നൊരു പെന്തക്കോസ്ത് ഡേ ആകാൻ പോകുകയാണ്. ఈ రోజు ఒక పెంతెకోస్తు రోజుగా ఈ రోజు మారబోతా ഇന്ന് ఉంది. രാത്രി ദൈവം നിങ്ങളുടെ ജീവിതത്തിൽ ഭയങ്കര ചേഞ്ച്, ഭയങ്കര മാറ്റങ്ങൾ വരുത്താൻ പോകുന്നു. ఈ రాత్రి మీ కుటుంబంలో మీ జీవితంలో భయంకరమైన మార్పులు దేవుడు జరిగించబోతా ఉన్నాడు. പെന്തക്കോസ്ത് അറൈവ്ഡ് ആയത് തീയോടെയാണ്. పెంతెకోస్తు దిగి వస్తున్నప్పుడు అగ్నితో దిగి వచ్చింది. അത് കാറ്റോടെയാണ്. అది గాలితో వచ్చింది. അത് റഷ് ചെയ്താണ് വന്നത്. అది బలముగా వీచుకుంటూ వచ్చింది. ഇന്ന് രാത്രി പെന്തക്കോസ്തിന്റെ ശക്തി നിങ്ങളിൽ വെളിപ്പെടുമ്പോൾ നിങ്ങൾ ഒരു തീയായി മാറും. ఈ రాత్రి మరి ఆ పెంతెకోస్తు మీ లోపలికి అడుగు పెడతా ఉన్నప్పుడు ఒక అగ్నితో మీ లోపల అడుగు పెట్టబోతా ఉంది. ആമേൻ. ఆమేన్. നാം എല്ലാവരും സ്വർഗരാജ്യത്തിൽ പോകാൻ ഇരിക്കുകയാണ്. మనందరం కూడా స్వర్గ రాజ్యానికి వెళ్ళడానికి కూర్చొని ఉన్నాము. സ്വർഗത്തിൽ പോണമെങ്കിൽ స్వర్గానికి వెళ్ళాలి అంటే ഈ തീ വേണം. ఈ అగ్ని కావాలి. ഈ അഗ്നി ഇല്ലാതെ, ఈ అగ్ని లేకుంటే, ഈ തീ ഇല്ലാതെ ఈ అగ్ని లేకుంటే സ്വർഗത്തിൽ പോകുവാൻ കഴിയുകയില്ല. స్వర్గానికి వెళ్ళడము చేరడము కష్టము. ഇന്ന് രാത്രി നിങ്ങളുടെ നാവുകൾ തീയായി മാറാൻ പോകുകയാണ്. ఈ రాత్రి మీ నాలుకలంతా కూడా అగ్నితో నింపబడబోతా ఉంది. നിങ്ങളുടെ ജീവിതത്തിൽ ഈ തീ വെളിപ്പെടുമ്പോൾ మీ జీవితంలో ఈ అగ్ని బయలుపరచబడ్డప్పుడు പെന്തക്കോസ്തിന്റെ അനുഭവം നിങ്ങളിൽ സംഭവിക്കും. పెంతెకోస్తులో జరిగిన అద్భుతం మీలో జరగబోతా ఉంది. നിങ്ങൾ ആത്മാവിൽ കത്തി ജ്വലിക്കണമെങ്കിൽ మీరు ఆత్మలో నింపబడి ఉంటే ഈ തീ നിങ്ങൾക്ക് ആവശ്യമാണ്. ఈ అగ్ని మీకు కావాలి. గట్టిగా చప్పట్లు కొడదాము. ഇന്ന് രാത്രി തീയുമായി നിങ്ങൾ പോകുമ്പോൾ, ఈ రాత్రి ఈ అగ్నితో మళ్ళీ మీరు తిరిగి వెళ్ళేటప్పుడు, ഈ തീയുമായി നിങ്ങൾ പോകുമ്പോൾ ఈ అగ్నిని పట్టుకొని మీరు తిరిగి వెళ్ళేటప్పుడు നിങ്ങൾ ചെല്ലുന്നിടത്തെല്ലാം ഈ തീ మీరు കത്തിക്കൊണ്ടിരിക്കും. ఏ ప్రాంతానికి వెళ్తారో ఈ అగ్ని అక్కడ వ్యాపింపబడుతుంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా ഹല്ലേലൂയ. హల్లెలూయా. തീ എന്ന് പറയുന്നത് കത്തി പടരുന്നതാണ്. అగ్ని అనేది ఒక దగ్గర ఉంచేది కాదు, അത് వ్యాపింపజేసేది. ഒരിടത്ത് കിടക്കുകയില്ല. అది ఒక దగ్గర ఆగేది కాదు. എവിടെയെങ്കിലും ഒരു തീ കത്തിയാൽ, ഒരു ചെറിയ സ്പാർക്ക് ഉണ്ടായാൽ അത് അവിടെ മുഴുവൻ കത്തി പടരും. ఎక్కడైనా సరే చిన్న ప్రాంతంలో ఒక చిన్న స్పార్క్ ఉంటే చాలా ప్రాంతం అంతా కాలిపోతుంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആ പെന്തക്കോസ്ത് നാളിൽ ഉണ്ടായ ആ സ്പാർക്ക് ഇതുവരെ നിന്നിട്ടില്ല. അത് എന്നിലേക്ക് വന്നു, അതും നിങ്ങളിലേക്ക് വന്നു. നിങ്ങളിൽ നിന്ന് പലരിലേക്ക് അത് ఆ പോയിക്കൊണ്ടിരിക്കും. పెంతెకోస్తులో జరిగిన ఆ స్పార్క్ నా లోపలికి వచ్చింది, మీ లోపలికి వచ్చింది, మీ నుంచి మొత్తం వ్యాపించబోతా ఉంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളെ ദൈവം പല രാജ്യങ്ങളിൽ തീയുമായി അയക്കാൻ പോകുകയാണ്. మిమ్మల్ని కొంతమందిని మరి కొన్ని రాజ్యాల కోసం మీ అగ్నిని మరి అంటించబోతా ఉన్నారు. మీరు ആഫ്രിക്കയിൽ ఆఫ్రికాలో ഒരു യൗവനക്കാരൻ ఒక యవనస్తుడు ഈ ഫയർ വർക്സ് നടക്കുമ്പോൾ ఈ ఫైర్ వర్క్స్ జరుగుతా ఉన్నప్పుడు അവൻ ഒരു ചെറിയ തീ എടുത്തെറിഞ്ഞു. అక్కడి నుంచి ఒక చిన్న మంటని తీసుకొని విసిరేశాడు. ഏതാണ്ട് 500 ഏക്കറിലധികം അവൻ തീ കത്തി വനം നശിക്കുവാനിടയായി. అక్కడ ఫైర్ క్రాకర్స్ కాలుస్తా ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లోడు దాన్ని తీసి ఎక్కడో వేస్తే 500 ఎకరాల పైన మరి కాలిపోయింది ప్రాంతం అంతా కూడా. ആ ലോക്കൽ തീ ഇത്രയും കാട് കത്തിച്ചെങ്കിൽ സ്പിരിച്വൽ തീ നിങ്ങൾ വലിച്ചെറിയുമ്പോൾ അവൻ പട്ടണങ്ങൾ വിടുവിക്കപ്പെടാൻ ఆ പോകുകയാണ്. చిన్న లోకల్ మంట మరి అన్ని ఎకరాలను కాల్చి వేసినప్పుడు మరి ఆత్మీయ మంట ఎంత పెద్ద ప్రాంతానికి వ్యాపించబోతా ఉంది మీ లోపటి నుంచి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇന്ന് രാത്രി നിങ്ങൾ ഒരു പെന്തക്കോസ്ത് സീസൺ
ആമേൻ വീണ്ടും വെളിപ്പെടുത്താൻ പോകുന്നു. ഈ ഒരു സെക്കൻഡ് ടച്ചിങ്ങിലൂടെ ആമേൻ നിങ്ങളുടെ ദൈవం പുറത്തു കൊണ്ടുവരാൻ പോകുന്നു. ఈ రాత్రికి మీ అందరినీ రెండోసారి మళ్ళీ దేవుడు పెంతెకోస్తు అనుభవంతో ఆ అగ్నితో తాకబోతా ఉన్నాడు. ఆ అగ్ని మీలోపటి నుంచి బయటికి రాబోతా ఉంది. നിങ്ങൾ ഓരോരുത്തരും ഓരോ സ്പാർക്കാണ്. ఈ రోజు ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నవారు ఒక్కొక్క స్పార్క్, ഓരോരുത്തരും ഒരു തീയാണ്. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మంటలాగా వాడబడబోతా ఉన్నారు. నేను ఒక మంట, നിങ്ങൾ ഒരു തീയാണ്. మీరు ఒక మంట. നിങ്ങൾ ఎവിടെ చెల్లుന്നു మీరు ఎక్కడికి వెళ్తారో അവിടെ തീ అక్కడ మంటగా మారిపోబోతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. നിങ്ങൾ ఎവിടെ చెల్లుന്നു మీరు ఏ ప్రాంతానికి അവിടെ వెళ్తే തീ కత్తి అక్కడ మంట మండబోతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. നിങ്ങൾ കൈ വെക്കുമ്പോൾ തീ കത്തും. మీరు చేయి పెడితే చాలు మంట వ్యాపింపబడుతుంది. നിങ്ങൾ കാല് വെക്കുമ്പോൾ തീ കത്തും. మీరు కాలు పెడితే చాలు అక్కడ మంట നിങ്ങൾ వ్యాపింపబడుతుంది. ഷേക്ക് ഹാൻഡ് കൊടുക്കുമ്പോൾ మీరు തീ കത്തും. షేక్ హ్యాండ్ ఇస్తే చాలు మంట మండుతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആമേൻ. ఆమేన్. ഒരിക്കൽ ഞാനും എന്റെ വൈഫും ഞങ്ങൾ ബഹറിലായിരിക്കുമ്പോൾ ఒకసారి నేను నా వైఫ్ మరి బహరీన్ లోకి వెళ్ళినప్పుడు എന്റെ വൈഫ് എന്നോട് പറഞ്ഞു, మా భార్య నాతో చెప్పింది, എനിക്കൊന്ന് തീ കത്തണം. నాకు ఒకసారి మంటని అనుభవించాలి, അവൻ എനിക്ക് വേണ്ടി പ്രത്യേകം പ്രാർത്ഥിക്കണം. నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించు అని చెప్పింది. ഞങ്ങൾ ഫാമിലി പ്രയർ ഒരു ഹോട്ടലിൽ നടത്തിക്കൊണ്ടിരിക്കുമ്പോൾ మేము ఒక హోటల్లో మరి ఫ్యామిలీ ప్రేయర్ జరిగిస్తా ఉన్నప్పుడు പെട്ടെന്ന് എന്റെ കൈ ഞാൻ എന്റെ ഭാര്യയുടെ മേൽ വെച്ചു. వెంబడి నా చెయ్యి నా భార్య మీద పెట్టాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആത്മാവിൽ കത്തി. ఆమె ఆత్మలో వెలిగిపడిన పడది. 3 days 3 రోజులు 3 days 3 రోజులు സ്റ്റോപ്പ് ചെയ്യാതെ థాంక్స్ മാത്രം പറഞ്ഞുകൊണ്ടിരുന്നു. ఆగకుండా భాషలు మాట్లాడుతూనే ఉంది. അന്ന് ആ ദിവസങ്ങൾ കഴിഞ്ഞപ്പോൾ ఆ రోజులు అయిన తర్వాత ആമേൻ മിനിസ്ട്രി ചേഞ്ച് ആയി. పరిచర్య పూర్తిగా మారిపోయింది. ഒരു ഹീലിംഗ് മിനിസ്ട്രിയിലേക്ക് മാറി. ఒక హీలింగ్ మినిస్ట్రీలోకి అడుగు పెట్టాము. നിങ്ങളുടെ ജീവിതത്തിൽ మీ యొక్క జీవితంలో ആമേൻ ഇന്നൊരു തീയുമായി നിങ്ങൾ പോകാൻ പോകുകയാണ്. ఈ రోజు ఒక మంటతో మీరు వెళ్ళబోతా ఉన్నారు. നിങ്ങൾ ഒരു തീയാണ്. మీరు ఒక మంట, നിങ്ങൾ ഒരു ഫയർ വർക്ക്സ് ആണ്. మీరు ఒక మంట. നീ വാ തുറക്കുമ്പോൾ మీరు నోరు తెరిస్తే చాలు നിന്റെ വാക്കിനകത്ത് തീ വരും. మీ మాటల నుంచి అగ్ని బయటికి రాబోతుంది. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളെ ആന്ധ്രയും ആമേൻ ഹൈദരാബാദും മാത്രം പിടിക്കാനല്ല കർത്താവ് തെരഞ്ഞെടുത്തത്. വേൾഡ് വൈഡായി ഒരു വലിയ പ്രവൃത്തിക്ക് വേണ്ടി കർത്താവ് നിങ്ങളെ തെരഞ്ഞെടുത്തിരിക്കുന്നു. మిమ్మల్ని హైదరాబాద్ ప్రాంతము ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే నిలబెట్టడానికి కాదు, ప్రపంచమంతా ఈ అగ్నిని పట్టుకొని తిరగడానికి మిమ్మల్ని దేవుడు అభిషేకించాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. സൗത്ത് കൊറിയയിലെ సౌత్ కొరియాలో പോൾ യോങ്കിച്ചോ എന്ന് പറയുന്ന ദൈവദാസൻ, ఒక దైవదాసుడు ఉన్నాడు, పాల్ యంగిచో అని. ആ ദൈവദാസൻ രോഗം പിടിച്ച് ആമേൻ വിശ്വാസത്തിൽ വരുന്നതിന് മുമ്പ് ഒരു ബുദ്ധിസ്റ്റായി ഹാർട്ട് പ്രോബ്ലം, ക്ഷയരോഗം, వివిధ రోగത്താൽ താൻ ഭാരപ്പെട്ടു. ఆయన పాస్టర్ అవ్వక ముందు ఒక బుద్ధిస్ట్ గా ఉన్నప్పుడు మరి ఒక రోగముతో మరి ఆయన బాధపడతా ఉన్నాడు. എന്നാൽ ആമേൻ ഒരു ദിവസം ഒരു പെൺകുട്ടി അദ്ദേഹത്തിന്റെ അടുത്ത് എന്ന് യേശു ക്രിസ്തുവിനെ കുറിച്ച് പറഞ്ഞു. ఒక రోజు ఒక చిన్న పాప ఆయన దగ్గరకు వచ్చి మరి యేసయ్య గురించి ఆయనకు చెప్పడం జరిగింది. ഹല്ലേലൂയ. ഹല്ലേലൂയ. 17ാം വയസ്സിൽ മരണത്തെ മുഖാമുഖമായി കണ്ട മനുഷ്യനാണ്. 17 సంవత్సరాలలోనే మరి మరణాన్ని ముఖాముఖిగా చూసిన వ్యక్తి ఆయన. ഈ സഹോദരിയെ അദ്ദേഹം വീട്ടിൽ നടിച്ചു പുറത്തിറക്കി. పాప మరి అక్కడి నుంచి ఆయన ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. 5 ദിവസം കഴിഞ്ഞപ്പോൾ 5 రోజులు అయిన తర్వాత വീണ്ടും അവൾ പ്രാർത്ഥിച്ചിട്ട് ആ വീട്ടിലേക്ക് വന്നു. మరొకసారి ఆమె ప్రార్థించి ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. അവളെ വീട്ടിൽ കയറ്റിയില്ല. ఆ ఇంట్లో మరి വീടിന്റെ വെളിയിൽ ഇരുന്ന് അവൾ മുട്ടുകുത്തി പ്രാർത്ഥിച്ചു. ఆ ఇంట్లో ద్వారం లేదు, అక్కడ వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తా ഈ ఉంది. യോങ്കിച്ചോ എന്ന യൗവനക്കാരനെ അങ്ങ് സൗഖ്യമാക്കണം. ఆ పాప ఇలా ప్రార్థిస్తా ఉంది, యాంగిచో అనే చిన్న కుర్రోడిని మీరు స్వస్థపరచాలి అని. അവൾ ഒരു ബൈബിൾ യോങ്കിച്ചോയ്ക്ക് കൊടുത്തു. ఆమె ఒక బైబిల్ పాల్ యాంగిచోకి ఇచ్చింది. അതൊരു ചെറിയ സ്പാർക്ക് ആയിരുന്നു. ఒక చిన్న స్పార్క్ లాగా బైబిల్ ഒരു ചെറിയ పనిచేసింది. തീ. ఒక చిన్న మంట. അത് അദ്ദേഹം വായിച്ചു. అది ఆయన చూసి చదివాడు బైబిల్. അദ്ദേഹം രക്ഷിക്കപ്പെട്ടു. ఆయన రక్షణ పొందాడు. ആമേൻ. 2007 2007 సంవత్సరంలో ഏതാണ്ട് 3 ലക്ഷത്തിലധികം ആമേൻ ആമേൻ ആത്മാക്കളെ തനിക്ക് നേടുവാൻ ഇടയായി. 3 లక్షల మందిని రక్షించడానికి ఒక అవకాశం కలిగింది ఆయనకి. ഇന്ന് രാത്രി നിങ്ങൾ ഒരു സ്പാർക്കാണ്. ఈ రాత్రికి మీరు ఒక స్పార్క్ గా పని చేయబోతా ఉన్నారు. ആമേൻ. എവിടെ പ്രസംഗിക്കുന്നു അവിടെ ചില സ്പിരിച്വൽ സൺ ഓഫ്
daughters എഴുന്നേൽക്കാൻ പോകുന്നു. మీరు ఎక్కడ బోధించబోతా ఉన్నారో అక్కడ మీకు ఆత్మీయ కుమారులు కుమార్తెలు పుట్టబోతా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ഒരു സ്ത്രീ ఒక స్త్రీ ഒരു യോഗ്യതയെ പുറത്തു കൊണ്ടുവന്നു. ఒక యంగిచ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు അവൾ ഒരു ബൈബിൾ കൊടുത്തതാണ്. ఆమె ఒక బైబిల్ ఇచ్చింది అక్కడ. പക്ഷേ ఆ కొరియాയെ പിടിച്ചു കുലുക്കി. కానీ ఆ కొరియా మొత్తము ఆ పట్టబడ్డది. ഇതിനകത്തുനിന്ന് ചില യോഗ്യച്ചോമാർ എഴുന്നേക്കാൻ പോകുകയാണ്. ఈ మధ్యలో నుంచి కొంతమంది యంగిచో లాంటి వాళ్ళు లేవనెత్తబోతా ఉన్నారు. നിങ്ങൾ ഓർക്കും നിങ്ങളുടെ മിനിസ്ട്രി കഴിഞ്ഞു എന്ന്. మీరు అనుకుంటున్నారు నా పరిచర్య అయిపోయింది అని. എന്നാൽ കർത്താവ് പറയുന്നു, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, നിങ്ങളുടെ മിനിസ്ട്രി കഴിഞ്ഞില്ല, నీ పరిచర్య ఇంకా అయిపోలేదు, അത് തുടങ്ങാൻ പോകുകയാണ്. అది మొదలవబోతా ఉంది. ഈ പല പട്ടണങ്ങളും പിടിക്കപ്പെടാൻ కొన్ని പോകുകയാണ്. పట్టణాలు మీరు పట్టుకోబోతా ఉన్నారు. പല പട്ടണങ്ങളും പിടിക്കപ്പെടാൻ പോകുന്നു. కొన్ని పట్టణాలని స్వాధీనపరచుకోబోతా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. തീ കത്താൻ പോകുകയാണ്. ఇప్పుడు మంట మండించబోతా ఉంది. ഇന്ന് అనేకులు തീ കെടുത്താനിരിക്കുകയാണ്. మంటని పట్టుకోవడానికి కూర్చున్నారు. എന്നാൽ പരിശുദ്ധാത്മാവിന്റെ തീ ആടി കത്താൻ പോകുകയാണ്. కానీ పరిశుద్ధాత్ముడు ఆ మంటని వెలిగించబోతా ఉన్నాడు. ഇനി ഉണ്ടാകാൻ പോകുന്ന റിവൈവൽ ఇప్పుడు రాబోతున్న ఒక ఉజ్జీవము నాట్ స్మాల్ రివైవల్. ఇప్పుడు చిన్న ఉజ్జీవం కాదు, బిగ్ రివైవల్. అది పెద్ద ఉజ్జీవము. జీసస్ క్రైస్ట్ వరారాయి. యేసయ్య రావడానికి సిద్ధంగా ఉన్నాడు. അതിനു മുമ്പ് దానికి ముందు ഒരു വലിയ ഉണർവുണ്ടാകും. ఒక గొప్ప ఉజ్జీవం జరగబోతా ఉంది. 1984 1984లో 84వ సంవత్సరంలో ഞാൻ ഈ മിനിസ്ട്രിയിലേക്ക് വന്നപ്പോൾ, నేను ఈ పరిచర్యలోకి అడుగు పెట్టినప్పుడు ഇന്ത്യയിൽ കേരളത്തിൽ ഒരു വലിയ പ്രോഫറ്റ് ഉണ്ടായിരുന്നു. ఇండియా కేరళలో ఒక గొప్ప ప్రవక్త లేడు. ആമേൻ. വാര്യാപുരം യോനാച്ചാൻ ఒక ప్రవక్త ఉండేవాడు, యోనాచారి అని. അദ്ദേഹം ഞങ്ങളെല്ലാം ഇരിക്കുമ്പോൾ మేము అక్కడ కూర్చున్నప్పుడు അദ്ദേഹം ഒരു പ്രൊഫസി പറഞ്ഞു. ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. എന്താണ് പ്രൊഫസി? ఏంటా ప్రవచనము? ഞാൻ തെക്കുനിന്ന് ഒരു ഉണർവയച്ച് വടക്കുനിന്ന് പൊങ്ങി നിൽക്കുന്ന വാളിനെ ഞാൻ വെട്ടിക്കളയും. ఓకే. సో దక్షిణ భాగం నుంచి మరి ఉత్తర భాగానికి మరి ఉజ్జీవం అనేది మొదలైంది. തെക്കുനിന്ന് ഒരു റിവൈവൽ വരും. ఒక భాగము నుంచి మరి ఉజ్జీవం వస్తది. വടക്ക് വാളുകൾ ഉയർന്നു നിൽക്കും. There was swords raised in north. నార్త్ భాగంలో మరి కత్తి నిలబడి ఉంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഈ ഉണർവിന്റെ കാറ്റ് വന്ന് ఈ వాളിനെ వెట్టికలై. ఈ మరి ఏదైతే సౌత్ ఇండియా నుంచి ఉజ్జీవం రాబోతా ఉందో నార్త్ ఇండియాలో మరి ఖడ్గాలు నిలబడి ఉన్నాయి. ఈ గాలితో ఖడ్గాలు పడిపోబోతా ఉన్నాయి అని చెప్పాడు. 40 years back this prophecy. ఈ ప్రవచనము 40 సంవత్సరాల ముందు నా మీద చెప్పబడ్డది. എന്നാൽ this year, కానీ ఈ సంవత్సరము next year, వచ్చే సంవత్సరము ఇది సంభవించం. ఇది జరగబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. 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 That prophet go to heaven. ఆ ప్రవక్త మరి పరలోకానికి వెళ్ళినప్పటికీ എന്നാൽ prophecy ദൈവത്തിന്റെയാണ്. కానీ ప్రవచనము దేవుడిది. Every prophecies, ప్రతి ప్రవచనము അത് ദൈവത്തിൽ നിന്നുള്ളതാകയാൽ అది దేవుడిది. അത് ദൈവം ചെയ്യും. అది దేవుడు జరిగిస్తాడు. ദൈവം ചെയ്യും. దేవుడు జరిగిస్తాడు. ദൈവത്തിന് അത് സാധ്യമാണ്. దేవుడికి అన్ని సాధ్యమే. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ആണ്ടവരായ യേശുക്രിസ്തു രണ്ടാമത് വരുന്നതിന് മുമ്പ് വേൾഡ് വൈഡായി ഒരു റിവൈവൽ ആരംഭം. మన రక్షకుడైన యేసుక్రీస్తు మరి రెండోసారి రాకముందే ప్రపంచమంతా ఒక ఉజ్జీవాన్ని చూడబోతా ఉంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഞാൻ എന്റെ സഭയെ പണിയും. నేను నా సంఘాన్ని హెచ్చిస్తాను. പാതാള ഗോപുരങ്ങൾ അതിനെ ജയിക്കുകയില്ല. చూడండి, పాతాళ లోకాన్ని మరి దాని ఎన్నటికీ దాని ముందు గెలవలేదు, నిలవలేదు. സഭയുടെ പണിക്കെതിരെ సంఘానికి ఎదురుగా പല ശക്തികൾ എഴുന്നേറ്റെന്ന് വരാം. కొన్ని శక్తులు ఎదురుగా వచ్చినప్పటికీ എന്നാൽ కర్తాവ് പറഞ്ഞു, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, I will build my church. ఎన్ని ఎదురొచ్చినా కూడా నా సంఘాన్ని నేను కడతాను. സഭയെ പണിയും. నేను నా సంఘాన్ని కడతాను. നമ്മുടേതല്ല സഭ. అది మనది కాదు సంఘము. അത് ദൈവത്തിന്റെ പ്ലാനാണ്. అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న సంఘము. God's words fulfilling these days. దేవుని యొక్క ప్రవచనము ఆలోచనలు ఈ రోజుల్లో జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. എല്ലാവരും പറഞ്ഞാട്ടെ, തീ
అందరూ చెప్పండి, అగ్ని, తీ, అగ్ని, 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 అగ్ని. అగ్ని. You are the agony. మీరే ఒక అగ్ని అయి You ఉన్నారు. are the fire. మీరే ఒక అగ్ని అయి You ఉన్నారు. are the fire. మీరే ఒక అగ్ని అయి You ఉన్నారు. are the fire. మీరే ఒక అగ్ని అయి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. തീ കത്തിച്ചാൽ ఒక అగ్ని గనక అంటుకుంటే തീ കെട്ടുപോകരുത്. തീ കെട്ടുപോകരുത്. అగ్ని అంటుకున్న తర్వాత మళ్ళీ చల్లార్చబడొద్దు. Not stop. అది ఆగిపోవద్దు. అగ్ని ఎన్నం కత్తണം. అది అగ్ని ఏమవ్వాలి, ఇంకా పైకి వెళ్ళాలి. Every day. ప్రతిరోజు అది ఇంకా వెలిగించబడాలి. Every day. ప్రతిరోజు అది మండపడాలి. Every day. ప్రతిరోజు అది ఇంకా ఎక్కువ అవ్వాలి. I mean revival meeting, prophetical meeting, 1 day, 2 days. I mean ആ ദിവസം മാത്രം പോരാ, കത്തിയ തീ എന്നും കത്തിക്കൊണ്ടിരിക്കുക. ఆ రివైవల్ మీటింగ్, ప్రొఫెటిక్ మీటింగ్ ఉన్న రోజు మాత్రమే మంటతో నింపబడడం కాదు, ప్రతిరోజు అగ్నిలో నుంచి, మంటలో నుంచి ఇంకా పైకి మనం ఎదగాలి. ഇതുപോലെയുള്ള റിവൈവൽ ആൻഡ് റെസ്റ്റോറേഷൻ, ആമേൻ, പ്രൊഫറ്റിക് ഗ്യാദറിംഗിൽ സ്പാർക്ക് ഉണ്ടാകും. ഈ സ്പാർക്കിൽ നിങ്ങൾ വീണ്ടും വിറക് പെറുക്കിയിട്ട് ఇది కత్తించు కొണ്ടിరిക്കുക. ఇలాంటి ఒక రివైవల్ అండ్ రెస్టోరేషన్ ప్రొఫెటిక్ గ్యాదరింగ్ లో చిన్న స్పార్క్ మీరు పొందుకుంటారు. దాంట్లో కొంచెం నూనె వేసి రోజు ఇంకా దాన్ని మీరే వెలిగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాళ ఇది కట్టుపోగరుదు. రేపు ఇది ఆరిపోవద్దు. ఎవ్రీ డే, ప్రతిరోజు, ఎవ్రీ డే ప్రే. ప్రతిరోజు దాని గురించి ప్రార్థించాలి. ఎవ్రీ డే రీడ్ ద బైబిల్. ప్రతిరోజు వాక్యం చదవాలి. ఎవ్రీ డే మెడిటేట్. ప్రతిరోజు దాన్ని ధ్యానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. നിങ്ങൾ ഓരോ ദിവസവും మీరు ఆమేన్ కత్తి కయరణ. ప్రతిరోజు మంటతో ఇంకా నింపబడి ఎదగాలి మీరు పైకి. హల్లెలూయా, హల్లెలూయా. ഇപ്പോൾ നിങ്ങളെ ആരും അറിയില്ല. ఇప్పటికి మీ గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు. എന്നാൽ ഈ തീ വരുമ്പോൾ, కానీ ఎప్పుడైతే ఈ అగ్ని మీ మీదకి వస్తుందో ലോകം നിങ്ങളെ അറിയും. లోకం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటది. ഈ തീ വരുമ്പോൾ ఈ మంట మీ మీదకి వచ్చినప్పుడు നിങ്ങളെ തിരക്ക് ജനം വരും. మీకు పట్టలేనంత జనాలు వస్తారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. 23 വയസ്സ് വരെ 23వ సంవత్సరం దాకా ഈ തീ എനിക്കില്ലായിരുന്നു. ఆ అగ్ని నాలో లేదు. എന്നാൽ 23 ഇയേഴ്സില് ఎప్పుడైతే 23 ഈ సంవత్సరంలో തീ എന്റെ മേൽ വന്നപ്പോൾ 23 సంవత్సరంలో అగ్ని నా మీదకి వచ్చినప్పుడు എന്നെ അറിയാൻ തുടങ്ങി. నన్ను అందరూ గుర్తు పెట్టుకోవడం జరిగింది. ഒരുപാട് പേർ തിരക്ക് വരാൻ തുടങ്ങി. అందరూ నా దగ్గరికి రావడం జరిగింది. എന്താ അതിന്റെ കാരണം? ఏంటి దానికి కారణం? തീ, ఈ మంట, തീ, ఈ అగ్ని, ഈ തീ നിങ്ങളിൽ വരുമ്പോൾ ఈ అగ్ని మీ లోపలికి వచ్చినప్పుడు എന്നും ഒരുപോലെ ഇരിക്കുകയില്ല. ఎప్పుడు వస్తుందో అని కూర్చోవడం కాదు, നിങ്ങളുടെ സിറ്റുവേഷൻ ദൈവം ചേഞ്ച് ചെയ്യും. మీ పరిస్థితులు దేవుడు మారుస్తా ఉన్నాడు. ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ. హల్లెలూయా. ദൈവം നിങ്ങൾക്ക് വേണ്ടി അത്ഭുതങ്ങൾ ചെയ്യും. దేవుడు మీ కొరకు అద్భుతాలు చేస్తాడు. ആമേൻ. നമുക്ക് കാണുവാൻ കഴിയും. మనము దాన్ని చూడగలుగుతున్నాము. ആമേൻ. പൗലോസ് ജേർണി യാത്ര ചെയ്യുമ്പോൾ, మరి పౌలు గారు యాత్ర చేస్తా ఉన్నప్పుడు, അവനെ നാട് കടത്തുവാൻ വേണ്ടി പോകുമ്പോൾ, ఆయనని మరి బంధకాల్లోకి తీసుకెళ్తా ఉన్నప్పుడు അവന്റെ ജീവിതത്തിൽ ചില പ്രതികൂലങ്ങൾ ആഞ്ഞടിച്ചു. ఆయన జీవితంలో చాలా ఆటంకాలు వచ్చినప్పుడు അവൻ കപ്പലിൽ നിന്ന് വെളിയിലിറങ്ങി. ఆయన మరి ఆ బోట్ లో నుంచి దిగినప్పుడు അസാധാരണമായ തണുപ്പ് നിമിത്തം అసాధారణమైన ఆ చలి ఉన్నప్పుడు അവിടെയുള്ള ബരബരന്മാർ തീ കത്തിച്ചു. అక్కడ ఉన్న వారందరూ ఆ చలి మంట కాశారు అక్కడ. ഹല്ലേലൂയ. హల్లెలూయా. എന്നാൽ ബരബരന്മാർ കൂട്ടിയ തീയിൽ అక్కడ ఆ చుట్టుముట్టు ఉన్న వారు మంట వెలిగిస్తే പൗലോസ് തീ വർദ്ധിപ്പിക്കാൻ ശ്രമിച്ചു. పౌలు ఏం చేశాడు? ఆ మంటను ఇంకా వ్యాపించేయడానికి కష్టపడ్డాడు. ഒരാൾ ഒരു തീ കത്തിച്ചാൽ ఒక ఆయన ఒక మంటని కనుక ആ వెలిగిస్తే തീ നമ്മൾ വർദ്ധിപ്പിക്കണം. ఆ మంటని మనం ఇంకా వ్యాపింప చేయాలి. ആ തീ കത്തിച്ചു ఆ കൊടുക്കണം. మంటని ఇంకా వ్యాపింప చేయాలి. പൗലോസ് കൊള്ളികൾ വാരിയിട്ടു. పౌలు గారు ఏం చేశాడు? దాంట్లోకి ఇంకా కొన్ని కట్టెలు చేర్చాడు. ഒരു അണലി പുറത്തു വന്നു. అందులో నుంచి ఒక పాము బయటకు వచ్చింది. തീ കത്തിയാൽ ఆ మంట గనక వెలిగించబడితే പതുങ്ങി കിടക്കുന്ന സ്നേക്സ്, దాచుకున్న పాములన్నీ അത് പുറത്തു വരും. అవన్నీ బయటికి వస్తాయి. നിങ്ങളുടെ നന്മയെ വിഴുങ്ങുന്ന സ്നേക്ക്, మిమ్మల్ని బలవంతంగా ఆపుతున్న పాములు, നിങ്ങളുടെ നന്മയെ വിഴുങ്ങുന്ന വിച്ച് ക്രാഫ്റ്റ്, మీ మంచితనాన్ని ఆపేస్తున్న దురాత్మ శక్తులు, നിങ്ങളുടെ ബ്ലെസ്സിങ്ങിനെ ഇല്ലാതാക്കുന്ന మీ ശക്തികൾ, మీ ఆశీర్వాదాన్ని
ఆశీర్వాదాలని ఆపుతున్న ప్రతి అంధకార శక్తి നീ തീ വാരി ഇടുമ്പോൾ, ఈ మంట തീ మండించినప్పుడు കത്തിക്കുമ്പോൾ, ఆ మంట వెలిగినప్పుడు ഓ എല്ലാ സ്നേക്സും പുറത്തു വരും. ప్రతి విధమైన పాములు బయటికి వస్తాయి. നിങ്ങൾ തീ കത്തുമ്പോൾ మీరు ఆ మంటని వెలిగించినప్పుడు നിങ്ങളുടെ അകത്തുള്ള ക്യാൻസർ സൗഖ്യമാണ്. మీ లోపల ఉన్న క్యాన్సర్ നിങ്ങൾ స్వస్థపరచబడుతుంది. തീ కത്തുമ്പോൾ మీ లోపల ఆ మంట గనక మండించబడితే നിങ്ങളുടെ ഓർമ്മ ശക്തികൾ തിരിച്ചു మీకు കിട്ടും. జ్ఞాపక శక్తి మళ్ళీ తిరిగి వస్తది. അവൻ നിങ്ങളുടെ ഉള്ളിൽ തീ കത്തുമ്പോൾ, మీ లోపల ఈ మంట గనక వెలిగించబడితే അവൻ വാൽവിന്റെ കേടുകൾ മാറും. చూడండి, మీ హార్ట్ వాల్వ్స్ లో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా ഈ రిలీజ్ തീ అయిపోతాయి. കത്തുമ്പോൾ ఈ మంటగా వెలిగించబడ్డప్పుడు ആർത്രൈറ്റിസ് മാറും. ఆర్థరైటిస్ ഈ స్వస్థపరచబడతాయి. തീ కത്തുമ്പോൾ ఈ మంట వెలిగించినప్పుడు അവൻ ഗർഭപാത്രങ്ങൾ ഹാർമോണുകൾ ചേഞ്ച് ചെയ്യും. చూడండి, గర్భస్థలంలో హార్మోన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి. ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ, హల్లెలూయా, ആമേൻ. തീ കത്തണം. ఆమేన్. మంటతో నింపబడాలి. നിങ്ങൾ ഒരു തീയാണ്. మీరే ఒక మంటగా నిలబడాలి. കർത്താവ് തന്റെ സഭ സ്ഥാപിച്ചത് തീക്കകത്തൂടാ. చూడండి, దేవుడు తన సంఘాన్ని స్థాపించిన ఈ వెలుగులో, మంటలో యు ఆర్ ద చర్చ్. మీరే సంఘమై ఉన్నారు. యు ఆర్ ద చర్చ్. మీరే ఆ మంటలో ఉన్న సంఘమై ఉన్నారు. సభ തുടങ്ങിയത്, ఆ సంఘం మొదలు పెట్టింది തീക്കകത്തൂടാ. మంటలో నుంచి సంఘాన్ని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, ആമേൻ. ఆమేన్. ഈ സഭ ఈ సంఘము പെന്തക്കോസ്തിൽ ആരംഭിച്ചു. పెంతెకోస్ట్ లో మొదలైంది. ഇത് നിർത്താൻ നോക്കി, ఇంక ఇది ఆపడానికి మొదలు పెట్టారు. നിയമങ്ങൾ കൊണ്ടുവന്നു, నియమాలు తీసుకొచ్చారు, ബില്ലുകൾ കൊണ്ടുവന്നു, ఎన్నో ఆటంకాలు తీసుకొచ్చారు. വ്യക്തികൾ രക്തസാക്ഷിയായി, ఆ వ్యక్తులు మన చంపేయడం, రక్త సాక్షులు വ്യക്തികൾ కొల్లപ്പെട്ടു. కొంతమంది చనిపోయారు, చంపేశారు. സഭയുടെ വളർച്ച നിൽക്കുന്നില്ല. అయినప్పటికీ సంఘం ఎదుగుదలని ఎవరు ఆపలేకపోయారు. വളർന്നുകൊണ്ടിരിക്കുന്നു. దేవుడు రోజు రోజుకి పైకి లేవనెత్తుతున్నాడు. സഭ വളർന്നുകൊണ്ടിരിക്കുന്നു. సంఘము రోజు రోజు విస్తరింపజేస్తా ഓ, ఉంది. ഞാൻ എന്റെ സഭയെ കണ്ടിരിക്കുന്നു. నేను నా సంఘాన్ని కడతాను అని చెప్పిన మాట. ഹല്ലേലൂയ, హల్లెలూయా, ഹല്ലേലൂയ. హల్లెలూయా. കർത്താവ് ഓർപ്പിക്കുന്നു, దేవుడు జ్ఞాపకం చేస్తా നിങ്ങൾ ఉన్నాడు. ഇവിടെ ഇരിക്കുമ്പോൾ ఒకసారి ఏదైనా విడిపిస్తే നിങ്ങളുടെ ഫാമിലീസിൽ మీ యొక్క ఫ్యామిలీ ఇష్యూ ദൈവത്തിന്റെ കരം ചലിപ്പിക്കപ്പെടും. దేవుని యొక్క మీ ఫ్యామిలీలో దేవుని యొక్క హస్తముతో నింపబడతా ఉంది. നിങ്ങൾ ഇവിടെ പ്രാർത്ഥിക്കുമ്പോൾ మీరు ఇక్కడ ప్రార్థిస్తుంటే നിങ്ങളുടെ നാട്ടിൽ വിടുതലുകൾ കൽപ്പിക്കപ്പെടും. మీ ఊర్లో, మీ ప్రాంతంలో అనేకమైన విడుదలలు జరుగుతా ఉన్నాయి. ദൈവം ചില വിടുതലുകൾ അയക്കാൻ പോകുന്നു. దేవుడు కొన్ని విడుదలలు జరిగించబోతా ఉన్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങളുടെ ജില്ലയിലേക്ക് തീയുമായി പോകാൻ പോവുകയാണ്. మీ యొక్క జిల్లాలోకి మంటతో వెళ్ళబోతా ఉన్నారు. നിങ്ങൾ ഒരു തീയാണ്. మీరొక అగ్ని. യോഹന്നാൻ యోహాను യേശുക്രിസ്തുവിനെ കുറിച്ച് പറഞ്ഞു, యేసయ్య గురించి చెప్తా ఉన్నప్పుడు ഇവൻ തീയാൽ സ്നാനം കഴിപ്പിക്കുന്നു. ఆయన అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. ഓ, അഗ്നിയിലുള്ള ബാപ്റ്റിസം. అగ్నిలో బాప్తిజం ఇస్తాడు. ആമേൻ. ఆమేన్. നിങ്ങൾ അഗ്നിക്കകത്തിരിക്കുകയാണ്. మీరు అగ్నిలోనున్నారు. അഗ്നിയെ തൊട്ടാൽ అగ్నిని ముట్టుకుంటే അവന്റെ കൈ പൊള്ളിപ്പോകും. ఆ చెయ్యి కాలిపోతది. തൊടുന്നവൻ നശിക്കും. ఆ ముట్టుకున్నవాడు రక్షింపబడతాడు. You are the fire. మీరే అగ్ని అయి You ఉన్నారు. are the Pentecost. మీరే పెంతెకోస్తు అయి ఉన్నారు. Oh, hallelujah. హల్లెలూయా. നിങ്ങൾ തീയാൽ മുഴുകപ്പെട്ടിരിക്കുന്നു. మీరు అగ్నితో నింపబడతా ఉన్నారు. നിങ്ങൾ തീയിലായിരിക്കുന്നു. మీరే అగ్నిలోనే ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. നിങ്ങൾ തീയുടെ ആൾക്കാരാണ്. మీరు అగ్నిలోనే ఉన్నారు. എല്ലാവരിൽ നിന്നും ഡിഫറന്റ് ആ. നിങ്ങൾ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరితో సమానం కారు. అందరూ వేరే వేరే. നിങ്ങൾ ഡിഫറന്റ് ആണ്. మీరు డిఫరెంట్. You are different. మీరు ప్రత్యేకమైన వారు. എന്താ നിങ്ങളുടെ വ്യത്യാസം? ఏంటి ఆ ప్రత్యేకత? You are the fire. మీరు అగ్ని అయి ఉన్నారు. അഗ്നി അഭിഷേകം. మీరు అగ్ని అభిషేకంతో ఉన్నారు. അഗ്നി അഭിഷേകം. మీరు అగ్ని అభిషేకంతో നിങ്ങൾ ఉన్నారు. അഗ്നിയാൽ നിറയപ്പെട്ടിരിക്കുന്നു. మీరు అగ్నితో నింపబడతా ఉన్నారు. ഓ, നിങ്ങൾ പോകുന്ന ഇടത്തെല്ലാം തീ കത്തും. మీరు వెళ్తున్న ప్రతి మార్గంలో మంటతో నింపబడతా ఉంది. ഹല്ലേലൂയ. హల్లెలూయా, ഹല്ലേലൂയ. హల్లెలూయా, ഹല്ലേലൂയ. హల్లెలూయా, ഹല്ലേലൂയ. హల్లెలూయా. അടുത്തിരിക്കുന്നവർക്ക് ഷേക്ക് ഹാൻഡ് കൊടുത്തിട്ട് പറ, നീ ഒരു തീയാണ്. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, మీరు ఒక అగ్ని అయి ఉన్నారు. ആമേൻ. ఆమేన్. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾ ഒരു തീയാണ്. మీరు ఒక అగ్ని అయి ఉన్నారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഒരാള് തന്നത് ഒരു സ്പാർക്ക് ആയിരിക്കും, പക്ഷേ നമ്മൾ വിറകടുക്കുമ്പോൾ തീ കത്തിക്കൊണ്ടിരിക്കും. ఒకరు ఎవరో చిన్న స్పార్క్ ఇస్తారు, దానికి మనము అడ్డుగా ఇలా చేయి పెట్టినప్పుడు ఆ మంట ఏమవుతా ఉంటది, ఇంకా విస్తరిస్తుంది. വലിയ തീ കത്തും. పెద్ద మంటగా అది మారిపోతుంది. നമ്മൾ വിറക് അടുക്കാത്തടത്തോളം കാലം
തീ നിലനിന്ന് പോകത്തില്ല, അത് കെട്ടുപോകും. വിത്തൗട്ട് യുവർ ഹെൽപ്പ് ദ ഫയർ won't last. ఆ మంట చిన్నగా వెలిగించినప్పుడు మీరు కొంచెం దానికి ఏదైనా సహాయం చేస్తేనే అది నిలబడుతుంది. మీరు సహాయం గనక చేయకుంటే అది ఆరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. നിങ്ങൾ വിറകെടുക്കാമോ, തീ ഇറങ്ങും. మీరు గనక దానికి ఇలా రెండు హస్తాలు చాపితేనే అది మంట ఆగుతుంది. നിങ്ങൾ വിറകെടുക്കുമ്പോൾ തീ ഇറങ്ങും. మీరు రెండు చేతులు అలా పెట్టినప్పుడే మంట నిలబడుతుంది. Big fire gets started with a small spark. పెద్ద మంట కూడా చిన్న స్పార్క్ తో The మొదలవుతుంది. same is true in the spiritual realm. ఇది కూడా నిజమే ఆత్మీయ లోకంలో. ആമേൻ. വലിയ തീ ഉണ്ടാക്കുന്നത് ചെറിയ തീപ്പൊരിയിലൂടെയാണ്. చూడండి, ఎంత పెద్ద మంట అయినా సరే చిన్న అగ్గిపెట్టతోనే మనం వెలిగిస్తాం కదా. ഒരു കാറ്റിൽ തീ കത്തുമ്പോൾ ఒక అడవిలో మరి అగ్నితో నింపబడితే ചെറിയ ഒരു സ്പാർക്ക്, చిన్నగా అక్కడ ముంటిస్తే അതിൽ കാറ്റടിക്കുമ്പോൾ మొత్తం అది గాలి దానికి അത് సహాయం చేసినప్పుడు, കത്തുവാൻ ഇടയായി గాలి തീരും. వచ్చినప్పుడు అది పెద్ద మంటగా మారిపోతుంది. നിങ്ങളുടെ ജീവിതത്തിൽ మీ యొక్క జీవితంలో ആമേൻ ദൈവ സാന്നിധ്യത്തിൽ നിങ്ങൾ ആകുമ്പോൾ దేవుడి సన్నిధిలో మీరు నిలబడ్డప్పుడు ആമേൻ നിങ്ങൾ തീ കത്തും. మీరు అగ్నితో నింపబడతారు. ഒരു പ്രവചനമായിരിക്കും നിങ്ങളെ തീ കത്തിക്കുന്നത്. ఒక ప్రవచనం లాగా నిలబడతారు. ഒരു ദൈവ ശബ്ദമാണ് നിങ്ങളെ തീ കത്തിക്കുന്നത്. మీరు మరి అగ్నితో నింపబడినప్పుడు దేవుడు శబ్దం లాగా వాడబడతారు. നിങ്ങളുടെ ജീവിതത്തിൽ തീ കത്താൻ തുടങ്ങിയാൽ మీ జీవితంలో ఈ అగ్ని గనక మొదలు పెడితే അത് കെടുത്തരുത്. అది ఆపొద్దు. നിങ്ങളുടെ വാക്കുകൾ തീ കെടുത്തും. మీ నాలుక ద్వారా, మీ మాట ద్వారా మరి നിങ്ങളുടെ అగ్ని, സംസാരം തീ കെടുത്തും. మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు అగ్నితో నింపబడతారు. ക്ഷമിക്കപ്പെടാത്തത് തീ കെടുത്തും. ఆగిపోకుండా అగ్ని ఉంటది. സ്നേഹം ഇല്ലാതായാൽ തീ കെട്ടുപോകും. ఒకవేళ ప్రేమ లేకుంటే అగ్ని ఆగిపోతది. നിങ്ങൾ സ്നേഹമുള്ളവരായി മാറണം. మీరు ప్రేమ గల వ్యక్తిలాగా നിങ്ങൾ ఉండాలి. നിങ്ങളുടെ ഫാമിലി ലൈഫ് ബിൽഡ് ചെയ്യണം. మీరు మీ కుటుంబ జీవితాన్ని కట్టాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. സ്നേഹിക്കുമ്പോൾ തീ കത്തും. ఎక్కువగా ప్రేమిస్తే మంట పెద్దగా అవుతుంది. സഭ സ്നേഹത്തിൽ വരണം. సంఘము స్నేహము ద్వారా కట్టబడాలి. സഭ യൂണിറ്റ് ബിൽഡ് ചെയ്യണം. సభ మరి సంఘము మరి ఐక్యత ద్వారా కట్టబడాలి. ആ യൂണിറ്റ് ബിൽഡ് ചെയ്യുമ്പോൾ ఆ ఐక్యతతో నింపబడ్డప్పుడు സഭയിൽ ഉണർവിന്റെ കാറ്റുകൾ ആഞ്ഞടിക്കും. ఆ సంఘములో మరి ఉజ్జీవం ఒక గాలి వీస్తది. കർത്താവിനോട് പറഞ്ഞു, దేవుడు చెప్తా ఉన్నాడు, ഈ കാലങ്ങളിൽ ఈ కాలములో ഞാൻ സഭയെ വളർത്തും. నేను సంఘాన్ని వ్యాపింపజేయబోతా ఉన్నాను. പല സഭകളും ഇല്ലാതാക്കാൻ ശത്രു ശ്രമിക്കും. అన్ని సంఘాలని పూర్తిగా ఆపేయడానికి శత్రు కష్టపడతా എന്നാൽ ఉన్నాడు. ഇതൊരു പ്രിപ്പറേഷൻ കാലയളവാണ്. కానీ ఇదొక ప్రిపరేషన్ కాలము. ഇതൊരു പ്രിപ്പറേഷൻ കാലയളവാണ്. ఇదొక ప్రిపరేషన్ కాలములో ఉన్నాము. നിങ്ങൾ പ്രിപ്പയർ ചെയ്യുമ്പോൾ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తా ఉన్నప్పుడు അവൻ നിങ്ങളിൽ ഒരു ആത്മീക തീ ആളിക്കത്തും. మీ లోపల ఒక ఆత్మీయ అగ్ని మండబోతా ఉంది. ആമേൻ. ఆమేన్. 6 മാസം മുമ്പ് ఒక 6 నెలల ముందు എന്റെ സഭയിൽ నా సంఘములో ഒരു 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 വീട് ఒక ఇల్లు, വളരെ ഡ്രൈ ആയിരിക്കുകയാണ്. 6 నెలల ముందు నా సంఘంలో ఒక కుటుంబం, ఒక ఇల్లు పూర్తిగా ఎండిపోయినట్టుంది. എല്ലാ ദിവസവും ഞാൻ പറയും, നിങ്ങൾ ആത്മീകത്തിൽ ശക്തിപ്പെടാൻ. ప్రతిరోజు వాళ్ళతో చెప్తాను, మీరు ఆత్మీయతో శక్తితో నింపబడాలి అని. ആമേൻ. അന്ന് സഭയിൽ ഞാൻ ഈ സബ്ജക്റ്റാ സംസാരിക്കുന്നത്. ఆ రోజు సంఘంలో ఇదే సబ్జెక్ట్ నేను మాట్లాడుతా ఉన్నాను. ആ സഭയിലെ ഒരു കൊച്ചു മകൻ മുൻപിലിരുന്നു. ఆ సంఘంలో చిన్న పాప ముందుకు వచ్చారు. അവൻ ഇങ്ങനെ കളിച്ചുകൊണ്ടിരിക്കുകയായിരുന്നു. ఆయన ఇలా ఆడుతా ఉన్నాడు. പെട്ടെന്ന് ആത്മാവ് പറഞ്ഞു, ఎమ్మడే ఆత్మ నాతో നീ చెప్పింది, അവന്റെ മേൽ കൈവച്ച് പ്രാർത്ഥിക്കുക. మీరు ఆయన మీద చేయి పెట్టమని ఆత్మ చెప్పింది నాతో. കൈ വെക്കുകയും నేను చేయి పెట్టగానే അവനൊരു കുതിപ്പ്, ఆయన ఒక അവൻ തെറിച്ചു വീണു. ఆయన లేచి അവൻ ആത്മാവിൽ ചാടാൻ തുടങ്ങി. ఆ అబ్బాయి ఆత్మతో నింపబడి അവൻ ആത്മാവിൽ പ്രവചിക്കാൻ തുടങ്ങി. ఆ అబ్బాయి ఆత్మతో ప్రవచించడం మొదలు ആ పెట్టాడు. വീടിന്റെ സകല ഡ്രൈനെസ്സും മാറി. ఆ అబ్బాయి యొక్క ఇల్లు ఒక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ഇന്ന് എന്റെ സഭയിൽ ఈ రోజు నా సంఘంలో വർഷിപ്പിൽ వర్షిప్ లో, యాక్టివిటీస్ లో ആ കുടുംബം മുൻപന്തിയിലാണ്. ఆ కుటుంబం అన్నిటికంటే ముందు నిలబడుతుంది. ആത്മീക തീ വരുമ്പോൾ ఆత్మీయ అగ్ని వచ్చినప్పుడు ജനറേഷണൽ കേഴ്സ് ബ്രേക്ക് ആകും. తరతరాల నుంచి వస్తున్న శాపాలన్నీ కొట్టివేయబడతాయి. ആത്മീക തീ വരുമ്പോൾ ఆత్మీయ అగ్ని మీ లోపలికి వచ్చినప్పుడు വലിയ മാറ്റങ്ങൾ സംഭവിക്കും. గొప్ప మార్పులు జరుగుతాయి. ഇന്ന് രാത്രി കർത്താവ് ഓർപ്പിക്കുന്നു, ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తా നിങ്ങൾ ఉన్నాడు, ആത്മാവിൽ കത്തി ജ്വലിക്കണം. మీరు ఆత్మ ద్వారా అగ్ని నింపబడాలి. നിങ്ങൾ ഹല്ലേലൂയ. లేకుంటే హల్లెలూయా. ഓരോ ദിവസം കഴിയുന്തോറും ఒక్కొక్క రోజు అయిపోయినప్పుడు നിങ്ങൾ പവർഫുൾ ആകണം. మనం ఇంకా శక్తి നിങ്ങൾ పొందుకోవాలి. ശക്തിയുള്ളവരാകണം. ఇంకా శక్తితో నింపబడాలి. കൈയടിക്കണം. గట్టిగా చప్పట్లు కొడదాము. ആത്മാവിൽ സ്തുതിക്കണം. ఆత్మలో స్తుతించండి దేవుణ్ణి. ജമ്പ് ചെയ്യണം. నిలబడి జంప్ చేయాలి, ഡാൻസ് ചെയ്യണം. డాన్స్ చేయాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా.
ഞാൻ എപ്പോഴും കർത്താവിനോട് പറയും, నేను ఎప్పుడు దేవుడికి చెప్తా ఉంటాను, എനിക്കൊരു രോഗിയായി കിടക്കണ്ട. నన్ను రోగిగా మాత్రం ఎప్పుడు పడుకోబెట్టొద్దు. ഞാൻ പ്രസംഗിച്ചോണ്ടിരിക്കുമ്പോ నేను ప్రసంగిస్తా ఉన్నప్పుడు എന്നെ കൊണ്ടുപോയിക്കോളൂ. నన్ను పైకి తీసుకెళ్ళిపో అని చెప్తాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ജീസസ് ക്രൈസ്റ്റിനെ കുറിച്ച് പറയുന്നത് നമ്മുടെ ജീവിതത്തിൽ ഏറ്റവും ബെസ്റ്റ്. యేసయ్య గురించి బోధించడమే మన జీవితంలో అన్నిటికన్నా మంచి పని. ఆమేన్. ఆమేన్. ഇന്ന് നിങ്ങൾ തീയായി മാറി. ఈ రోజు మీరు అగ్ని అయి మారినప్పుడు, നിങ്ങൾ കൈവെക്കുമ്പോൾ మీరు చేయి పెట్టినప్పుడు രോഗികൾ സൗഖ്യമാകും. రోగాలు స్వస్థపడబోతా ఉన్నారు. നിങ്ങൾ കൈവെക്കുമ്പോൾ మీరు చేయి పెట్టినప్పుడు അത്ഭുതങ്ങൾ നടക്കും. అద్భుతాలు జరుగుతాయి. അസാധാരണ കാര്യങ്ങൾ നടക്കും. అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. ഓ പെന്തക്കോസ്റ്റ് arrived. పెంతెకోస్తు వచ్చి ఉన్నది. ഇന്ന് പെന്തക്കോസ്റ്റിന്റെ ദിനമാണ്. ఈ రోజు పెంతెకోస్తు రోజు. ആമേൻ. ആമേൻ. ഓഗസ്റ്റ് 22nd. ఆగస్టు 22వ రోజు. ഇത് പെന്തക്കോസ്റ്റ് ഡേ ആണ്. పెంతెకోస్తు రోజుగా నియమించబడ్డది. നിങ്ങളുടെ ജീവിതം ടേൺ ചെയ്യാൻ പോകുന്നു. నీ జీవితం పూర్తిగా మార్చబడే రోజు. പെന്തക്കോസ്റ്റ് വെളിപ്പെട്ടപ്പോൾ పెంతెకోస్తు వచ్చినప్పుడు പത്രോസ് ഒരു പ്രീച്ചറായി മാറി. పేతురు ఒక బోధకుడిగా మారిపోయాడు. നിന്നെ എഴുന്നേൽപ്പിക്കുന്ന പെന്തക്കോസ്റ്റ്, మిమ్మల్ని పెంతెకోస్తులో లేవనెత్తబోతా ఉన్నారు. പ്രസംഗിപ്പിക്കുന്ന പെന്തക്കോസ്റ്റ്, మిమ్మల్ని ప్రసంగింపజేస్తుంది పెంతెకోస్తు. പ്രവചിപ്പിക്കുന്ന మీ പെന്തക്കോസ്റ്റ്, ద్వారా ప్రవచనం చేపిస్తుంది పెంతెకోస్తు. അതിലേക്ക് ദൈവം നിന്നെ കൊണ്ടുപോകാൻ പോകുകയാണ്. ఆ దాంట్లోకి దేవుడు మిమ్మల్ని నడిపించబోతా ఉన్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കർത്താവിനോട് പറയുന്നു, దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, ഇവിടെ ഒരു പെന്തക്കോസ്തുമായി ചിലർ പോകാൻ പോവുകയാണ്. ఇక్కడ పెంతెకోస్తు వారు కొంతమంది వెళ్ళిపోబోతా ఉన్నారు. ചിലർ ആന്ധ്രയിലോട്ട് പോകും. కొంతమంది ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ചിലർ വിശാഖപട്ടണത്തിന് പോകും. కొంతమంది విశాఖపట్నంకి వెళ్ళిపోతారు. సికింద్రాబాദിന് പോകും. సికింద్రాబాద్ లోకి వెళ్ళిపోతారు. ചന്ദ്രപൂരിന് പോകും. చంద్రపూర్కి వెళ్ళిపోతారు. അവൻ പല സ്ഥലങ്ങളിലേക്ക് പോകാൻ പോകുക. కొన్ని స్థలాల్లోకి ప్రాంతాల్లోకి వెళ్ళిపోతారు. ചിലർ ഗേറ്റ് വേക്കിലേക്ക് പോകും. ഗേറ്റ് വേക്ക്. కొంతమంది గేట్ వే లోకి వెళ్తారు. ഗേറ്റ് വേക്ക്. గేట్ వే. ചില സ്ഥലങ്ങളിലേക്ക് പോകും. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తారు. ദൈവം ചില സ്ഥലങ്ങളിലേക്ക് നിങ്ങളെ വിടാൻ പോകുകയാണ്. కొన్ని స్థలాల్లోకి ప్రాంతాల్లోకి దేవుడు మిమ్మల్ని పంపబోతా ఉన్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കർത്താവ് പറയുന്നു, దేవుడు ఇంకో మాట చెప్తా ఉన్నాడు, നിങ്ങളെ ആരും അറിയത്തില്ല. మీరెవ్వరూ ఇలా చెప్పరు. Nobody knows the name. ఎందుకంటే ఎవరికి ఆ పేరు తెలీదు. നിങ്ങളുടെ പേര് ആർക്കും അറിയത്തില്ല. నీ యొక్క పేరు ఎవరికి తెలీదు. എന്നാൽ ഈ തീ, కానీ ఈ అగ్ని, നിങ്ങളുടെ ടൈറ്റിൽ വിൽ ചേഞ്ച്. ఈ యొక్క అగ్ని వచ్చి నీ పేరు యొక్క టైటిల్ ని మార్చబోతుంది. നിങ്ങളുടെ ടൈറ്റിൽ ഈ തീ ചേഞ്ച് ചെയ്യാൻ പോകുകയാണ്. ఈ అగ్ని నీ యొక్క టైటిల్ ని మార్చబోతా ఉంది. നിങ്ങളുടെ ടൈറ്റിൽ ഈ തീ ചേഞ്ച് ചെയ്യാൻ പോകുന്നു. మీ యొక్క టైటిల్, పేరు యొక్క టైటిల్ ఈ యొక్క అగ్ని మార్చబోతా ఉంది. എന്റെ സഭയിൽ నా సంఘంలో ഒരു നല്ല ബിസിനസ്സുകാരനുണ്ട്. ఒక మంచి వ్యాపారం చేసే వ్యక్తి ഈ ఉన్నాడు. അടുത്ത സമയത്ത് ఒకసారి ഞങ്ങൾ ഒരുമിച്ച് ഇങ്ങനെ യാത്ര ചെയ്യും. నేను ఇద్దరం కలిసి యాత్ర చేస్తా ఉన్నాం. ഇപ്പോൾ അവൻ പ്രവചിക്കും. ఈయన ఇప్పుడు ప్రవచిస్తా ఉన్నాడు. നെയിം കോൾ ചെയ്യും. ఆయన పేర్లు పిలుస్తాడు. അവൻ ఈ లాస్ట్ సండే എന്നോട് പറഞ്ഞു, పోయిన సండే నాతో ఇలా చెప్పాడు, ബിസിനസ് സ്റ്റോപ്പ് ചെയ്യാൻ പോവാ, నేను వ్యాపారం ఆపిపోతా ఉన్నాను, ഫുൾ ടൈം മിനിസ്ട്രിക്ക് ഇറങ്ങാൻ പോവുകയാണ്. పూర్తిగా ఫుల్ టైం మినిస్ట్రీలోకి రాబోతున్నాను. ഹല്ലേലൂയ. హల్లెలూయా. കോൺഫിഡൻസ്. కాన్ఫిడెంట్. തീ വന്നപ്പോൾ ఎప్పుడైతే అగ్ని వస్తుందో മുമ്പോട്ട് എങ്ങനെ പോകുമെന്ന് ചിന്തിക്കത്തില്ല. ముందుకి భవిష్యత్తు ఎలా వెళ్తుందో ఆలోచించరు మీరు. അവന്റെ വരുമാനമല്ല విషయం. ఆయనకు రావాల్సింది కాదు విషయం. അവന്റെ വിഷയം യേശുവാണ്. ఆయన యొక్క విషయం పెద్దది యేసయ్య మాత్రమే. നിങ്ങളുടെ വിഷൻ തിരിക്കുന്ന തീ, మీ యొక్క ఆ విషన్ ని పూర్తిగా మార్చి ఒక అగ్ని. ഹല്ലേലൂയ. హల్లెలూయా. Everybody say hallelujah. అందరం గట్టిగా చెప్తాం హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. One Hyderabad, hallelujah. ఒకసారి One హైదరాబాద్, Andhra, hallelujah. ఆంధ్ర ఒకసారి హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా చెప్పండి. Rabakalaba. You see the angels here. ఇక్కడ కొంతమంది ఏంజల్స్ చూస్తా ఉన్నారు. Visitation. ఏంజల్ ఒక విజిటేషన్. Angelic visitation. ఆ దేవదూత ఒక విజిటేషన్ ഓ നിങ്ങളുടെ ലൈഫിൽ തൊടാൻ പോകുകയാണ്. మీ జీవితంలో రాబోతా ఉంది. అది തൊടാൻ പോകുന്നു. అది మొదలవబోతా ఉంది. തൊടാൻ പോകുന്നു. మొదలవబోతా ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. എന്റെ മൂത്ത മോൻ നന്നായി പ്രവചിക്കും. నా ఒక చిన్న అబ్బాయి, మరి మా పెద్ద అబ్బాయి మరి మంచిగా ప్రవచిస్తాడు. ബഡാബായി. పెద్ద అబ్బాయి. Hallelujah. హల్లెలూయా. എന്നാൽ കൊച്ചു മോന്
చిన్న అబ్బాయి അവൻ പ്രവചിക്കുകയില്ല. ప్రవచించాడు. ഈ ലാസ്റ്റ് ടൈമിൽ വെക്കേഷൻ വന്നപ്പോൾ పోయినసారి ఆయన వెకేషన్ కి వచ్చినప్పుడు నా దగ్గరికి ഞാൻ പ്രാർത്ഥിച്ചോണ്ടിരിക്കും. నేను ప్రార్థిస్తా ఉన్నప్పుడు ഞാൻ కన్ను തുറന്നു നോക്കുമ്പോൾ నేను కన్ను తెరిచి చూసినప్పుడు അവൻ എന്റെ മുമ്പിൽ ഇരിക്കുന്നു. ఆయన నా ముందు కూర్చున్నాడు. నేను ఆయనను గట్టిగా ఆలింగనం చేసుకున్నాను. తల మీద చేయి పెట్టాను, Pray. ప్రార్థించాను. കർത്താവേ, దేవా, ഇവനെ ഒരു പ്രോഫറ്റ് ആക്കണം. ఈ అబ్బాయిని ఒక ప్రవక్తగా ഇവനെ మార్చండి, ഒരു അപ്പോസ്തലനാക്കണം. ఈయన ఒక అపోస్తలుగా మార్చండి. കരയാൻ തുടങ്ങി. నేను ఏడవడం మొదలు పెట్టాను. ഇപ്പോൾ അവൻ പ്രവചിക്കും. ఈయన ఇప్పుడు ప్రవచించడం మొదలు పెట్టాడు. ഇപ്പോൾ നെയിം കോൾ ചെയ്യും. ఆయన పేర్లు పిలవడం మొదలు పెట్టాడు. പ്രൊഫറ്റിക്കൽ സോങ് എഴുതും. ప్రవచనాత్మకమైన పాటలు రాస్తా ఉన్నాడు. ഹല്ലേലൂയ, హల్లెలూయా. ദൈവം അവന്റെ ജീവിതത്തിൽ അത്ഭുതം ചെയ്യും. దేవుడు ఆయన జీవితంలో అద్భుతం చేశాడు. ആമേൻ. ఆమేన్. അവൻ കല്യാണം കഴിഞ്ഞപ്പോൾ ఆయన వివాహం అయిన తర్వాత ഞാൻ അവനോട് പറഞ്ഞു, నేను ఒకసారి చెప్పాను, നിനക്ക് ആദ്യം കിട്ടാൻ പോകുന്നത് మీకు రాబోతున్నది ഒരു എസ്തർ ആയിരിക്കും. ఒక ఎస్తేరు పాప పుట్టబోతుందని చెప్పాను. ఆయన పెళ్ళప్పుడు എസ്തർ ആയിരിക്കും. ఎస్తేరు పుట్టబోతుందని చెప్పాను. ഉടനെ ഒരാൾ എന്നോട് പറഞ്ഞു, ఒక ఆయన నాతో ఇలా అన్నాడు, അങ്ങനൊന്നും പറയാതിരി, ചിലപ്പം അവൻ ജോയൽ ആയിരിക്കും ജനിക്കാൻ. అలా చెప్పొద్దు నువ్వు, మరి ఎస్తేరు బదులు జోయల్ పుడతాడేమో అని. ആമേൻ. ఆమేన్. ഞാൻ കുറെ മാസം കൊണ്ട് 3, 4, 5, 6 മാസം കൊണ്ട് പറയുകയാണ്. నేను 5-6 నెలల ముందే మరి చెప్తా ఉన్నాను. കല്യാണം കഴിച്ചതിന്റെ അന്നും പറഞ്ഞു. పెళ్ళైనప్పటి నుంచి చెప్తా ఉన్నాను. ടുഡേ ఈ రోజు വൺ ഗുഡ് ന്യൂസ് ഈവനിങ്, ఒక గుడ్ న్యూస్ ఈవినింగ్, അവൻ ഒരു പെൺകുഞ്ഞാണെന്ന് അറിഞ്ഞു. ఆమె ఒక పాప అని చెప్పింది ఈ రోజే. വൺ എസ്തർ. ఆమె ఎస్తేరు. അവരോട് പ്രവചിച്ചു. ఆయన మీద ప్రవచించాను. ఫస్ట్ వన్ ఎస్తర్, మొదటిదైతే ఎస్తేరే, సెకండ్ వన్ శామువేల్, రెండోది మాత్రం సమూయేలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యువర్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. మీ యొక్క మాట చాలా యువర్ శక్తివంతమైనది. వర్డ్స్ ఆర్ క్రియేటివ్. మీ మాటకి చాలా శక్తి ఉంది. നിങ്ങളുടെ വാക്കുകൾ ക്രിയേറ്റീവ് ആണ്. మీ మాట చాలా శక్తివంతమైంది. അത് ക്രിയേറ്റീവ് ആണ്. అవి అనేకమైన క్రియేషన్. యువర్ వర్డ్స్ ఆర్ క్రియేటివ్. మీ మాటలు అనేకమైన సృష్టిని సృష్టిస్తాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ഇവിടെ ചില എസ്തർമാര് ജനിക്കാൻ പോവുക. ఇక్కడ కొంతమంది ఎస్తేర్లు పుట్టబోతా ఉన్నారు. Some families, some couples కొన్ని కుటుంబాలు కొన్ని tonight conceive the baby. ఈ రాత్రికి మరి కన్సీవ్ అవ్వబోతా ఉన్నారు. തീ വരുമ്പോൾ అగ్ని వచ్చినప్పుడు every hormone will change. ప్రతి హార్మోన్ మారిపోతది. Hallelujah. హల్లెలూయా. തീ വരുമ്പോൾ అగ్ని వచ్చినప్పుడు situation മാറും. ప్రతి పరిస్థితి మారిపోతది. തീ വരുമ്പോൾ అగ్ని వచ్చినప్పుడు every darkness will be removed. మీ యొక్క అంధకారం పూర్తిగా మార్చబడుతుంది. തീ വരുമ്പോൾ అగ్ని వచ్చినప్పుడు അത്ഭുതങ്ങൾ നടക്കും. అద్భుతాలు జరుగుతాయి. ഞാൻ ഈ ഫെയ്ത്തിലേക്ക് വന്നപ്പോൾ నేను ఈ విశ్వాసంలోకి వచ్చిన మొదల్లో എനിക്കൊരു ബൈസിക്കിൾ ആയിരുന്നു. నాకు ఒక సైకిల్ ఉండేది. ആ ബൈസിക്കിൾ നോട്ട് ഗുഡ്. ఆ సైకిల్ మంచి పరిస్థితిలో లేదు. ആ ബൈസിക്കിളിന് ఆ సైకిల్ కి ഒരു ചെയിൻ ഉണ്ട്. ఒక చైన్ ఉంది. ഞാൻ ചവിട്ടുമ്പം దాన్ని తక్కినప్పుడు ഈ ചെയിൻ സ്ലിപ്പ് ആയി. ఆ చైన్ ఊరికే స్లిప్ అయిపోయేది. അന്ന് 12 റുപ്പീസേ ഉള്ളൂ. అప్పుడు 12 రూపాయలే ఆ చైన్ కి. അമ്മ 12 റുപ്പീസ് എനിക്ക് എടുക്കാനില്ല. ఆ కొత్త చైన్ ఏనానికి 12 రూపాయల నా దగ్గర లేదు. ഞാൻ ഒരു കൊച്ചു ഒരു കമ്പി വെച്ചിരിക്കും, അയൺ. ఒక చిన్న ఐరన్ పెట్టుకున్నాను. ചെയിൻ തെറ്റുമ്പോൾ ഇങ്ങനെ പിടിച്ചിടും. చైన్ తప్పిపోయినప్పుడు అందులో ఒక రాడ్ పెట్టి మళ్ళీ ఎక్కించేవాడిని. എനിക്ക് ജീസസിനോട് നോ കംപ്ലൈന്റ്. అప్పుడు అయినప్పటికీ యేసయ్య దగ్గర నేను ఎప్పుడు కంప్లైంట్ చెప్పలేదు. ആ ചെയിൻ സൈക്കിളിൽ പോകുമ്പോൾ ఆ చైన్ సైకిల్ నడుస్తున్నప్పుడు വൺ പ്രോഫറ്റ് ఒక ప్రవక్త എന്നോട് പ്രവചിച്ചു, నా మీద ప్రవచించాడు, ഞാൻ നിനക്കൊരു കറുത്ത കാറ് തരാൻ പോകുകയാണ്. నీకు ఒక కొత్త కారు ఇవ్వబోతా ఉన్నాడు అని. തീയാണ്. అది ఒక అగ్ని. സൈക്കിളെ പോയപ്പോ തീ. సైకిల్ పోతున్నప్పుడు అగ్ని. ആമേൻ. ఆమేన్. സൈക്കിൾ ചവിട്ടുമ്പോൾ തീ. సైకిల్ తొక్కుతున్నప్పుడు అగ్ని. ഹല്ലേലൂയ. హల్లెలూయా. നിങ്ങൾക്കുള്ളതിൽ തീ കത്തുമ്പോൾ അടുത്തത് റിലീസ് ചെയ്യപ്പെടും. మీకు ఉన్న దాంట్లో కనుక మీరు మంటతో మండించబడితే కొత్తది మీకు రాబోతుంది. ഞാൻ ദോഹയിൽ പോയി. నేను దోహే ഖത്തർ కి పోయాను. അവിടെ ചെന്ന് అక్కడికి వెళ్ళినప్పుడు ആമേൻ ഒരു ഷെയ്ഖ് ഫാമിലിയിൽ പോയി പ്രാർത്ഥിച്ചു. ఒక షేక్ రాజు కుటుంబానికి వెళ్ళి నేను ప్రార్థించాను. miracles and miracles. అద్భుతాల వెంబడి అద్భుతాలు. ദൈവം വലിയ കാര്യങ്ങൾ ചെയ്യുവാൻ തുടങ്ങി. వాళ్ళ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. ദൈവത്തിന്റെ പ്രവൃത്തികൾ സംഭവിച്ചു. దేవుడి కార్యాలు అక్కడ జరగడం మొదలయ్యాయి. പ്രാർത്ഥന കഴിഞ്ഞു പോരുമ്പോൾ ప్రార్థన అయ్యి వెళ్తప్పుడు ആ ഷെയ്ഖ് എന്നോട് പറഞ്ഞു, ఆ షేక్ నాతో ఇలా చెప్పాడు, നിനക്ക് സഞ്ചരിക്കാൻ നീ ഒരു കാർ വാങ്ങിച്ചോണം. మీరు ప్రయాణం చేయడానికి ఒక కారు కొనుక్కోండి అన్నాడు. എനിക്കൊരു കാർ വാങ്ങാൻ പൈസ തന്നു. నాకు ఒక కారు కొనుక్కోడానికి డబ్బు ఇచ్చాడు. തീ ആകുമ്പോൾ ఆ మంట నింపబడ్డప్పుడు కార్ కమింగ్ టు యువర్ కార్ పౌచ్. మీకు కొత్త కార్ పౌచ్ లో కారు రాబోతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. തീ ആകുമ്പോൾ అగ్నితో నింపబడ్డప్పుడు നിങ്ങൾക്ക് വീടിന്റെ താക്കോൽ
താക്കോൽ మీకు കിട്ടും. కొత్త ఇల్లు తాళం రాబోతా ఉంది. തീയാകുമ്പോൾ అగ్ని నింపబడ్డప్పుడు അവൻ നിങ്ങൾക്ക് വീട് കിട്ടും. మీకు మళ్ళీ ఇల్లు రాబోతా ఉంది. വീടിന്റെ താക്കോൽ കിട്ടും. ఇంటి తాళం చెవులు పొందబోతా ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! കിട്ടാൻ പോവുകയാണ്. ഇന്ന് രാത്രി കർത്താവ് ചിലത് റിലീസ് ചെയ്യും. ఈ రాత్రి కొన్ని రిలీజ్ చేస్తా ఉన్నాడు దేవుడు మీ మీద. നിങ്ങൾക്കുള്ള അനുഗ്രഹവും ഏറ്റുവാങ്ങി പോകുക. మీకున్న ఆశీర్వాదాన్ని పొందుకొని పోండి. ദൈവം നിങ്ങൾക്ക് വേണ്ടി അത്ഭുതം ചെയ്യും. దేవుడు మీ కొరకు అద్భుతం చేస్తా ఉన్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా! ദൈവം വൻ കാര്യങ്ങൾ ചെയ്യാൻ പോകുന്നു. దేవుడు అనేకమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా! ദൈവം അത്ഭുതങ്ങൾ ചെയ്യുന്നു. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ഹല്ലേലൂയ. നിങ്ങളുടെ ജീവിതത്തിൽ హల్లెలూయా! మీ జీవితంలో രണ്ടു നിലയിൽ അഗ്നി അയക്കാൻ പോകുകയാണ്. రెండు సార్లు అగ్నితో నింపబోతా ఉన్నాడు. ഒരു സൂപ്പർ നാച്ചുറൽ വിസിറ്റേഷൻ, അസാധാരണമായ ഒരു ദൈവിക ഇടപെടലിലൂടെ, అసాధారణమైన దేవుని యొక్క విజిటేషన్, ആമേൻ, ആമേൻ. ത്രൂ ഇംപാർട്ടേഷൻ, దాని ద్వారా ఒక ഒരു ఇంపార్టేషన్, പകർച്ചയിലൂടെ ആമേൻ നിങ്ങളുടെ മേൽ തീ വരികയാണ്. దాని ద్వారా ఒక ఇంపార్టేషన్ ద్వారా మీకు ఒక అగ్నితో నింపబడతారు. ഒരു വണ്ടിക്ക് ఒక బండి, ഓടിക്കുമ്പോൾ ഇന്ധനം ആവശ്യമുണ്ട്. ఒక బండి నడవాలి అంటే దానికి డీజిల్ పెట్రోల్ కావాలి. എന്നാൽ ഡീസൽ തീരുമ്പം డీజిల్ అయిపోతే ഒരു లైట్ കത്തും, ఒక లైట్ వస్తుంది. അടുത്ത ഇന്ധനം ഒഴിക്കണം. మళ్ళీ డీజిల్ పోయాలి అని ఒక లైట్ వస్తుంది. ഒരു ദിവസം കത്തിയത് കൊണ്ടായില്ല, ఒక రోజు పోస్తే అయిపోదు. നിങ്ങൾ ഇന്ധനം ഒഴിച്ചു കൊണ്ടിരിക്കണം. మీరు డీజిల్ పోస్తానే ఉండాలి. സ്തോത്രം స్തోత్రం പറയണം. స్తోత్రం స్తోత్రం చెప్తానే ఉండాలి. Fasting and praying നടത്തണം. ప్రార్థన మీద ప్రార్థన చేస్తానే നിങ്ങൾ ఉండాలి. അന്യ ഭാഷയിൽ കൈയടിച്ച് అన్య ആരാധിക്കണം. భాషల్లో గట్టిగా చప్పట్లు కొడతానే ఉండాలి. നിങ്ങൾ എങ്ങനെ ദൈവത്തെ സ്തുതിക്കും, మీరు ఎలాగ దేవుని ఆరాధిస్తారో അങ്ങനെ ഒരു വലിയ വിടുതൽ നിങ്ങളിൽ സംഭവിക്കും. అలాంటి గొప్ప విడుదల మీలో జరుగుతానే ఉంటది. Hallelujah. హల్లెలూయా! God starts in the fire. We are responsible for keeping it burn. దేవుడు ఒకవేళ ఆ అగ్నిని వెలిగిస్తే దాన్ని అలాగా ఆరకుండా ఉండడానికి మనం బాధ్యత తీసుకోవాలి. ദൈവം തീ നിങ്ങളുടെ മേലിടും. దేవుడు అగ్నిని మీ మీదకి పంపిస్తాడు. നിങ്ങൾ ആ തീയെ നിലനിർത്തണം. ఆ అగ్నిని మీరు కాపాడుకోవాలి. നിങ്ങൾ ആ തീയെ ఆ നിലനിർത്തണം. అగ్నిని ఇంకా ఎక్కువ చేయాలి. നിങ്ങൾ ആ തീയെ ఆ നിലനിർത്തണം. అగ్నిని ఇంకా విస్తరింప చేయాలి. നിങ്ങൾ അതിനെ കെടുത്തരുത്. మీరు దాన్ని ఆపేయొద్దు. നിങ്ങൾ അതിനെ കത്തിക്കുന്നവരാകണം. దాన్ని ఇంకా పెంచాలి. ലേവ്യ chapter 6 verse 12. లేవియ కాండము 6వ అధ్యాయము 12వ వచనము. ആമേൻ. അവിടെ ഇങ്ങനെ കാണുന്നു, అక్కడ ఇలా ఉంది, യാഗപീഠത്തിൽ തീ കെട്ടുപോകാതെ കത്തിക്കൊണ്ടിരിക്കണം. లేవియ కాండము 6వ అధ్యాయము ആമേൻ. 12వ യാഗപീഠത്തിൽ തീ കെട്ടുപോകാതെ കത്തിക്കൊണ്ടിരിക്കണം. బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండవలెను. ആമേൻ. ఆమేన్. പുരോഹിതൻ ഉഷസ് തോറും അതിന്മേൽ വിറക് ആമേൻ పెరుకిట్టుకొండిరిക്കുകയാണ്. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యము ఉంచి. ആമേൻ. ఆమేన్. എന്താ പുരോഹിതന്റെ ജോലി? పురోహితుని యొక్క పని ఏంటి? എല്ലാ ദിവസവും രാവിലെ തീ ప్రతి കത്തിച്ചുകൊണ്ടിരിക്കണം. రోజు పొద్దున్నే వెళ్ళి దాంట్లో కట్టెలు వేయాలి. ആമേൻ. നിങ്ങൾ ആരാണ്? మీరెవరై ఉన్నారు? നിങ്ങൾ രാജകീയ പുരോഹിത വർഗമാണ്. మీరు రాజులైన యాజక సమూహము. നിങ്ങൾ തീ കത്തിച്ചുകൊണ്ടിരിക്കണം. మీరు మంటని ఇంకా వెలిగిస్తానే ഈ ఉండాలి. തീയെ കെടുത്തരുത്. ఈ మంటని ఎప్పటికీ ఆరిపోయొద్దు. ഈ തീ ఈ കത്തിച്ചുകൊണ്ടിരിക്കണം. మంటని ఇంకా పైకి లేవనెత్తాలి. ഹല്ലേലൂയ. హల్లెలూయా! ദൈവം അത്ഭുതം ചെയ്യും. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ഞാൻ ഒരിക്കൽ മലേഷ്യയിൽ ചെന്നപ്പോൾ నేను ఒకసారి మలేషియాకి వెళ్ళినప్పుడు അവരെന്നോട് പറഞ്ഞു, వాళ్ళు ఇలా చెప్పారు నాతో, ഇവിടുത്തെ മീറ്റിംഗ് വളരെ ടഫാണ്. ఇక్కడ మీటింగ్ చేయడం చాలా కష్టం. ആമേൻ. പ്രത്യേകം പ്രാർത്ഥിക്കണം. ప్రత్యేకంగా దాని గురించి ప్రార్థించాలి. Some witchcraft, కొన్ని దురాత్మ శక్తులు, some evil attack. కొన్ని సాతాన శక్తులు മലാക്ക എന്ന് പറയുന്ന സ്ഥലത്ത് మలాఖా అనే ఒక స్థలములో ഞാൻ അവിടെ ഒരു ഹോട്ടലിൽ പ്രാർത്ഥിച്ചു കൊണ്ടിരിക്കുമ്പോൾ నేను ఒక హోటల్లో నిలబడి ప్రార్థిస్తా ఉన్నప్పుడు ഞാൻ പ്രാർത്ഥിക്കുന്ന സമയത്ത് വലിയൊരു എൻകൗണ്ടർ സംഭവിച്ചു. నేను ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప ఎన్కౌంటర్ నేను ഒരു చూశాను. വലിയ മാറ്റം സംഭവിച്ചു. గొప్ప మార్పు అక్కడ జరిగింది. ആമേൻ. ఆమేన్. ഞാൻ 1-2 മണിക്കൂർ അൺകോൺഷ്യസ് ആയി ഹോട്ടലിൽ കിടന്നു. నేను 1-2 గంటలు అన్కాన్షియస్, నాకు తెలివి లేకుండా పడిపోయాను. ഞാൻ ദൂതന്മാരെ കാണുന്നുണ്ട്. నేను దూతల్ని చూస్తా ఉన్నాను. ദൈവ అక్కడ ശബ്ദം കേൾക്കുന്നുണ്ട്. దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాను. എന്നെ ഒരു മനുഷ്യൻ പിടിച്ച് സ്വർഗത്തിൽ കൊണ്ടുപോയി. నన్ను ఒక మనిషి కింద నుంచి పైకి తీసుకెళ్లాడు. എന്നെ പല കാഴ്ചകൾ കാണിച്ചു. కొన్ని విషయాలు అక్కడ చూపించాడు. ഞാൻ താഴെ വന്നപ്പോൾ నేను మళ్ళీ కిందికి వచ్చినప్పుడు പരിശുദ്ധാത്മാവ് പറഞ്ഞു, పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ഒരു വലിയ അടയാളം ആമേൻ 3 കിലോമീറ്റർ ചുറ്റളവിൽ ഞാൻ ചെയ്യാൻ പോകുകയാണ്. ఒక గొప్ప మార్పు ఆ 3 కిలోమీటర్ చుట్టూ నేను మొదలు పెట్టబోతా ఉన్నాను అన్నాడు. ഹല്ലേലൂയ. హల్లెలూయా! അന്ന് എന്നെ വിളിക്കാൻ വന്നയാള്
ఆ రోజు నన్ను ఆ మీటింగ్ కి పిలవడానికి వచ్చిన వ్యక్తి കൊണ്ടുപോകുന്ന വഴിയിൽ నన్ను తీసుకెళ్తున్న దారిలో ഒരു വലിയ സാധനം കാണിച്ചു. ఒక పెద్ద సాధనం చూపించాడు నాకు. ഇത് ഇവിടുത്തെ ഭയങ്കര പവർ ആണെന്ന് പറഞ്ഞു. ఆయన ఏమన్నాడు, ఇది చాలా శక్తివంతమైనది ఇది అని చెప్పాడు. അവൻ ഇങ്ങനെ കൈ ഉയർത്തി പ്രാർത്ഥിച്ചു പോയി. నేను దాని మీద చేయి పెట్టి ప్రార్థించి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. മീറ്റിംഗ് കഴിഞ്ഞപ്പോൾ మీటింగ్ అయిపోయిన తర్వాత ഒരു ന്യൂസ് പുറത്തു വന്ന వార్త, ఒక న్యూస్ బయటికి వచ్చింది. ഈ സാധനം ഇടിഞ്ഞു താഴെ പോയി. అక్కడ ప్రార్థించిన ఆ పెద్ద సాధనం విరిగిపోయి కింద పడిపోయింది. അങ്ങനെ അവിടെ വലിയൊരു ഉണർവുണ്ടായി. ఆ ద్వారా అక్కడ ఒక పెద్ద ఉజ్జీవం మొదలైంది. ഇന്ന് രാത്രി നിങ്ങളെ തീയായി വിടാൻ പോവുകയാണ്. ఈ రాత్రికి మీరు అగ్నితో నింపబడబోతా ఉన్నారు. തീയായി വിടാൻ ఆ പോവുകയാണ്. మంటతో మీరు నింపబడబోతా ఉన్నారు. നിങ്ങൾ ഒരു തീയായി തീരാൻ പോവുകയാണ്. మీలో ఆ మంటని నింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Fire needs fuel. ఆ అగ్నికి ఫ్యూయల్ కావాలి. ఆమేన్. തീക്ക് ഇന്ധനം ആവശ്യമാണ്. ఆ మంటకి మరి ఆ కట్టెలు అవసరము. Oh, fire shall be kept burning on the altar continually. It shall not go out. ఆ మంటకి ఎప్పుడు కట్టెలు అవసరం ఉంటాయి, అది ఆరిపోయదు. ഹല്ലേലൂയ. നിങ്ങളുടെ ജീവിതത്തിൽ ഈ തീക്ക് ഒരു പ്രാധാന്യം ഉണ്ടായിരിക്കണം. మీ యొక్క జీవితంలో ఈ యొక్క అగ్నికి ప్రాధాన్యం ఉంది. നമ്മുടെ ജീവിതത്തിൽ ലൈഫ് സ്റ്റൈലായി മാറണം. మన ఆ లైఫ్ స్టైల్ గానే మారిపోవాలి ఈ అగ్ని. തീ ലൈഫ് സ്റ്റൈൽ ആകണം. ఈ అగ్ని అనేది ఒక లైఫ్ స్టైల్ గా మారిపోవాలి. എപ്പോഴും അത് കത്തിക്കൊണ്ടിരിക്കണം. ఎప్పుడు అది వెలిగింపబడతానే ఉండాలి. పెరుకి ఇట్టుകൊണ്ടിരിക്കണം. ఎప్పుడు అందులో కట్టెలు వేస్తానే ఉండాలి. Oh, not moments but momentum. ഒരു നിമിഷത്തേക്കുള്ളതല്ല, അത് തുടർന്നുകൊണ്ടിരിക്കണം. కొంచెంసేపటికి కూడా ఆ మంటని ఆరిపోయద్దు. ഉണർവ് ഒറ്റ ഒരു സംഭവമല്ല, അതൊരു ఈవెంట్ అല്ല, అదొരു దైవికമായ రొటీనాണ്. ఈ ఉజ్జీవం అనేది ఏదో ఒక రోజు జరిగేది కాదు, ఒక ప్రాంతంలో జరిగేది కాదు, అది రొటీన్ గా మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. നിങ്ങളൊരു തീയാണ്. మీ యొక్క అగ్ని. നിങ്ങൾ സംസാരിക്കുമ്പോൾ, మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు డివోర్స్ క్యాన్సల్ ఆகும். డైవర్స్లన్నీ క్యాన్సల్ అయిపోవాలి. നിങ്ങൾ പ്രാർത്ഥിക്കുമ്പോൾ, మీరు ప్రార్థించినప్పుడు ఫ్యామిలీ ఇష్యూస్ క్యాన్సల్ ఆகும். కుటుంబంలో ఉన్న ఇబ్బందులు విరిగిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ഞാൻ ഷാർജയിൽ ഒരു ഇസ്ലാമിക് ബാങ്കിന്റെ చైర్మన్ వెండి పోయి ప్రార్థించు. నేను ఇస్లామిక్ బ్యాంక్ చైర్మన్ దగ్గరికి ప్రార్థించడానికి వెళ్ళాను. അദ്ദേഹത്തിന്റെ ഫാമിലി പിരിയാൻ പോവുകയാണ്. ఆయన ఒక కుటుంబము విడిపోబోతా ఉంది. അദ്ദേഹത്തിന് അത് കൊണ്ടുപോകാൻ ഇഷ്ടമില്ല. అది మరి విడిపోవడం ఆయనకి ఇష్టం లేదు. അവരൊരു റോയൽ ഫാമിലിയിലുള്ളവരാണ്. ఎందుకంటే ఆయన ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. ഞാനും എന്റെ വൈഫ് ഞങ്ങൾ ഒരുമിച്ച് പോയി. నేను నా వైఫ్ ఇద్దరం కలిసి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. ഞങ്ങൾ അവർക്ക് വേണ്ടി പ്രാർത്ഥിച്ചു. మేము ఇద్దరం కలిసి వాళ్ళ కోసం പ്രാർത്ഥിച്ചുകൊണ്ടിരിക്കുമ്പോൾ, ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడు തന്നിൽ ഉണ്ടായിരുന്ന ഒരു ഡെവിൾ, ഒരു ഈവിൾ തന്നെ വിട്ടുപോയി. వాళ్ళలో నుంచి ఒక దయ్యం బయటకు వచ్చింది, బయటికి వెళ్ళిపోయింది కూడా. యేసు തന്നെ ടച്ച് ചെയ്തു. యేసయ్య వాళ్ళని తాకాడు. തന്റെ ജീവിതം മാറി. ఆయన జీవితం మారిపోయింది. అద్భుతం നടന്നു. ఒక అద్భుతం వాళ్ళలో జరిగింది. അവർ ഒരുമിച്ചു. వారిద్దరు మళ్ళీ విడిపోకుండా జతపరిచారు. ഒരുമിച്ച് ജീവിക്കുന്നു. వారిద్దరు కలిసి జీవిస్తా ఉన్నారు ఇప్పుడు. ఆమేన్. എന്റെ ഭാര്യ, నా భార్య ഒരു బైబిల్ കൊടുത്തു. ఒక బైబిల్ ఆ ఇస్లామిక్ కుటుంబానికి ఇచ్చింది. స్మాల్ స్పార్క్, ఒక చిన్న వెలుగు, ഒരു స్మాల్ స్పార్క్, ఒక చిన్న స్పార్క్. അത് വായിക്കാൻ തുടങ്ങി. వాళ్ళు చదవడం మొదలు పెట్టారు. కంటిన్యూస్లీ వాയിക്കാൻ തുടങ്ങി. కంటిన్యూగా చదవడం మొదలు పెట్టారు. അവരുടെ വേഷം മാറി അവർ ഇംഗ്ലീഷ് ചർച്ചിൽ ആരാധിക്കാൻ പോയി. వాళ్ళ వేషం, వాళ్ళున్న మరి ఆ ఇస్లామిక్ వేషం మార్చి ఇంగ్లీష్ సర్వీస్ లో వాళ్ళు ఆరాధించడం మొదలు పెట్టారు. స్మాల్ స్పార్క్, చిన్న స్పార్క్. നിങ്ങളെ ഒരു തീയായി വിടാൻ പോവുകയാണ്. మీరే ఒక చిన్న మంటగా మారబోతా ఉన్నారు. നിങ്ങളെ ഒരു വലിയ തീയായി വിടാൻ പോവുകയാണ്. మీరు ఒక పెద్ద మంటగా మారబోతా ഒരു ఉన్నారు. ചെറിയ തീ അല്ല, ఒక చిన్న మంట కాదు, ഒരു വലിയ തീയായി. ఒక పెద్ద మంటగా. ഓ, കർത്താവ് നിങ്ങളെ വിടാൻ പോകുന്നു. దేవుడు మిమ్మల్ని పంపబోతా ఉన్నాడు. ഇന്ന് രാത്രി ദൈവം നിങ്ങൾക്ക് വേണ്ടി അത്ഭുതം ചെയ്യും. ఈ రాత్రికి దేవుడు మీ కొరకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ഒരു തീ കത്തുന്ന അനുഭവം, ఒక అగ్నితో నింపబడే అనుభవము. നിങ്ങൾ ഓർക്കും നിങ്ങളുടെ മിനിസ്ട്രി കഴിഞ്ഞു എന്ന്. మీరు అనుకోవచ్చు మీ పరిచర్య అయిపోయింది అని. കഴിഞ്ഞിട്ടില്ല. అది అయిపోలేదు. ദൈവം തുടങ്ങിയതേ ഉള്ളൂ. దాన్ని మొదలు పెట్టడమే అవుతుంది. దేవుడు నూతన ఆరంభము, പുതിയ ആരംഭം, ఒక నూతన ఆరంభము ഇന്ന് രാത്രി കർത്താവ് ചെയ്യുകയാണ്. ఈ రాత్రికి దేవుడు జరిగిస్తా ఉన్నాడు. പുതിയ ആരംഭം, ఒక నూతన ఆరంభము, ഒരു പുതിയ ആരംഭം, ఒక నూతన ఆరంభము, ഒരു പുതിയ തുടക്കം, ఒక నూతన మొదలు. ഓ, കർത്താവ് നിങ്ങൾക്ക് വേണ്ടി ചെയ്യുന്നു. దేవుడు మీ కొరకు
చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ഇന്ന് രാത്രി ചില മിറാക്കുലസ് വഴിയിലേക്ക് പോകുന്നു. ఈ రాత్రికి కొన్ని అద్భుతాల్లోకి మీరు ఎంటర్ అవబోతా ఉన్నారు. ദൈവത്തിന്റെ പ്രവൃത്തികൾ നിങ്ങളിൽ ആരംഭിക്കുന്നു. దేవుని యొక్క కార్యాలు మీలో మొదలవబోతా ఉన్నాయి. നിങ്ങൾ ആമേൻ ഒരു അഗ്നിയായി മാറണം. మీరు ఒక అగ్నిగా మారాలి. നിങ്ങൾ അഗ്നിയായി മാറുമ്പോൾ మీరు అగ్నిగా మారినప్పుడు നിങ്ങൾ ചെല്ലുന്നിടത്തെല്ലാം റിവൈവൽ സ്റ്റാർട്ട് ചെയ്യും. మీరు అడుగు పెట్టిన ప్రాంతం అంతా కూడా ఉజ్జీవంతో ഒരു അഗ്നി నింపబడుతుంది. അഭിഷേകമായി ఒక മാറും. అగ్ని అభిషేకంగా మారుతుంది. ഇന്ന് രാത്രി വിശ്വസിക്കുന്നവർ കരമടിച്ച് ఈ സ്തുതിച്ചാൽ రాత్రికి నమ్ముతున్న వారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. നിങ്ങളൊരു തീയാകുകയാണ്. మీరే ఒక అగ్ని అయి ఉన్నారు. നിങ്ങളൊരു തീയാകുകയാണ്. మీరు ఒక అగ్ని అయి ఉన్నారు. ഇന്ന് രാത്രി ഞാൻ പ്രാർത്ഥിക്കുന്നത് ఈ రాత్రి నేను ప్రార్థిస్తా ఉన్నాను. നിങ്ങളുടെ മിനിസ്ട്രിയിൽ ഒരു വ്യത്യാസം. మీ యొక్క పరిచర్యలో ఒక మార్పు. ആമേൻ. മിനിസ്ട്രിയിൽ ഒരു വ്യത്യാസം. పరిచర్యలో ఒక మార్పు. കർത്താവിനോട് പറയുന്നു, దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు. നിങ്ങളുടെ മിനിസ്ട്രിയിൽ ഒരു വ്യത്യാസം. మీ యొక్క పరిచర్యలో ఒక మార్పు. ഒരു വ്യത്യാസം. ఒక మార్పు. ഒരു വ്യത്യാസം. ఒక మార్పు ദൈവം കൽപ്പിക്കാൻ പോകുന്നു. దేవుడు జరిగించబోతా നിങ്ങൾ ఉన్నాడు. എത്ര പേര് അത് ആഗ്രഹിക്കുന്നുണ്ട്? ఎంతమంది దాని గురించి నమ్ముతా ఉన్నారు, ఆశపడతా ఉన్నారు? ഇന്ന് ఇప్పుడు യുവർ ലൈഫ്, ఈ మీ జీవితము, യുവർ സിറ്റുവേഷൻ మీ పరిస్థితి ഫുൾ ടേൺ ചെയ്യാൻ പോകുക. పూర్తిగా తారుమారు అవబోతా ఉంది. ഷിഫ്റ്റിംഗ് ఒక షిఫ్ట్ నుంచి ఒక షిఫ్ట్, ഒരു ഷിഫ്റ്റിംഗ്, ఒక షిఫ్ట్ నుంచి ఒక ഒരു షిఫ్ట్, ഷിഫ്റ്റിംഗ് ఒక షిఫ్టింగ్ నుంచి ఒక shift. സംഭവിക്കാൻ പോകുന്നു. అది జరగబోతా ఉంది. ഒരു ഷിഫ്റ്റിംഗ് ఒక షిఫ్టింగ్ నుంచి നിങ്ങളിൽ സംഭവിക്കുന്നു. అది జరుగుతా ఉంది ఇప్పుడే. എത്ര പേർക്ക് ദാഹമുണ്ട്? దాహం ఎంత మందికి ఉంది? ഒരു വലിയ ഷിഫ്റ്റിംഗ്, ఆ గొప్ప షిఫ్ట్, ഒരു ഷിഫ്റ്റിംഗ്, గొప్ప షిఫ్ట్, ഒരു ഷിഫ്റ്റിംഗ് గొప్ప షిఫ్టింగ్ ഇതാ നിങ്ങളിൽ സംഭവിക്കുന്നു. అది జరుగుతా ఉంది. നിങ്ങളുടെ തലമുറയിൽ ഷിഫ്റ്റിംഗ് നടക്കുന്നു. మీ యొక్క పిల్లల్లో ఒక గొప్ప షిఫ్టింగ్ జరగబోతా ఉంది. മുടങ്ങി നിൽക്കുന്ന വിവാഹം നടക്കാൻ പോകുന്നു. ఆగిపోయిన కుటుంబంలో మరి వివాహాలు జరగబోతా ఉన్నాయి. കടഭാരങ്ങൾ മാറാൻ പോകുന്നു. Debtors అప్పులన్నీ మారబోతా ఉన్నాయి. മാറാൻ പോകുന്നു. అది మారబోతా ఉన్నాయి. പുതിയ ബിസിനസ്സുകൾ തുടങ്ങാൻ പോകുന്നു. నూతన వ్యాపారాలు ఆరంభించబోతా ఉన్నారు. ചില രജിസ്ട്രേഷൻ ലഭിക്കാൻ പോകുന്നു. కొన్ని రిజిస్ట్రేషన్స్ జరగబోతా ఉన్నాయి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. തലമുറകൾ പിറക്കാൻ പോകുന്നു. మీరు మరి పిల్లలు పుట్టబోతా ఉన్నారు. പിള്ളകൾ ജനിക്കാൻ പോകുന്നു. పిల్లలు పుట్టబోతా ఉన్నారు. അടുത്ത ഡിഗ്രികൾ എടുക്കാൻ പോകുന്നു. నూతనమైన డిగ్రీలోకి అడుగు ചില పెట్టబోతా ఉన్నారు. പുതിയ ബിസിനസ് തുറക്കാൻ പോകുന്നു. కొన్ని వ్యాపారాలు మొదలవబోతా ఉన్నాయి. ഇന്ന് രാത്രി ഇതിനകത്ത് ഈ ചില രാത്രി ബിസിനസ്സുകൾ ദൈവം തുറക്കാൻ പോകുന്നു. ఈ రాత్రి కొన్ని వ్యాపారాలు మీ మధ్యలో దేవుడు తెరవబోతా ఉన్నాడు. ചില സിംഗുമാര് വിടുവിക്കപ്പെടുന്നു. కొన్ని సింగ్ కుటుంబాలు విడిపింపబోతా ఉన్నాయి. ദൈവം ചില കുടുംബങ്ങളെ തൊടുന്നു. దేవుడు కొన్ని కుటుంబాలను తాకబోతా ఉన్నాడు. എല്ലാവരും എഴുന്നേറ്റ് പ്രാർത്ഥിക്കാം. అందరూ నిలబడి ప్రార్థించండి. ഇന്ന് രാത്രി കർത്താവ് നമ്മുടെ നടുവിൽ ഇറങ്ങി വന്നിരിക്കുന്നു. ఈ రాత్రి దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. അവൻ നമുക്ക് വേണ്ടി അത്ഭുതങ്ങൾ ചെയ്യും. ఆయన మన కొరకు అద్భుతాలు చేస్తాడు. അവൻ അത്ഭുതം ചെയ്യുന്ന ദൈവം. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. മിറക്കിൾ അയക്കുന്ന ദൈവം. ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు. കർത്താവിനോട് പറയുന്നു, దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు. പണത്തിൽ ഭയങ്കര പ്രശ്നത്തിലിരിക്കുന്ന ചില വ്യക്തികൾ ഇന്ന് രാത്രി റിലീസ് ചെയ്യാൻ പോവുകയാണ്. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే జాగ్రత్తగా వినండి. డబ్బు విషయంలో చాలా కష్టంగా ఉన్న వారిని రాత్రి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. ప్రార్థిస్తానే ఉండండి, నిలబడి ప్రార్థిస్తానే ఉండండి. ചില വിടുതലുകൾ സംഭവിക്കാൻ, కొన్ని విడుదలలు ఇప్పుడు జరగబోతా ఉన్నాయి. ചില വിടുതലുകൾ സംഭവിക്കാൻ, కొన్ని విడుదలలు జరగబోతా ఉన్నాయి. ചില വിടുതലുകൾ സംഭവിക്കാൻ, కొన్ని విడుదలలు జరగబోతా ఉన్నాయి. ചില ബ്രേക്ക് ത്രൂ സംഭവിക്കാൻ, కొన్ని బ్రేక్ త్రూస్ జరుగుతా ఉన్నాయి. അസാധാരണമായ മാറ്റങ്ങൾ സംഭവിക്കാൻ, అసాధారణమైన మార్పులు జరుగుతా ఉన్నాయి. അസാധാരണമായ മാറ്റങ്ങൾ, అసాధారణమైన మార్పులు జరుగుతా ఉన్నాయి. ഫിനാൻഷ്യൽ ബ്രേക്ക് ത്രൂ സംഭവിക്കാൻ, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ జరగబోతా ఉన్నాయి. യേശുവിന്റെ നാമത്തിൽ యేసుక్రీస్తు నామములో നിങ്ങൾ വിശ്വസിച്ച് പ്രാർത്ഥിച്ചോ. మీరు నమ్మి ప్రార్థించండి. ഫിനാൻഷ്യൽ ബ്രേക്ക് ത്രൂസ്, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ഫിനാൻഷ്യൽ ബ്രേക്ക് ത്രൂസ് ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ഈ മുമ്പിൽ അറ്റം മുതൽ ఈ మధ్యలో ఇప్పుడు జరిగిస్తా ఉన్నాడు. പുറകിൽ അറ്റം വരെ ఇప్పుడే ഫിനാൻഷ്യൽ ബ്രേക്ക് ത്രൂ സംഭവിക്കാൻ പോകും. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ మీ మధ్యలో జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. అన్య భాషలో ప్రార్థించండి. Everybody pray. అందరూ అన్య భాషలో ప్రార్థించండి. గొప్ప విడుదల మన మధ్యలో జరగబోతా ఉంది. ప్రార్థించండి, ప్రార్థించండి. യേശുവിന്റെ നാമത്തിൽ ఓ అగ్ని, అగ్ని, అగ్ని.
దేవుని యొక్క ఆత్మ ഇന്ന് രാത്രി ചില സഭകളെ തൊടാൻ പോകുന്നു. ఈ రాత్రి కొంత సహోదరులను తాకబోతా ఉంది. ചില ബിസിനസിനെ തൊടാൻ പോകുന്നു. కొన్ని వ్యాపారాలు మొదలవబోతా ఉన్నాయి. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ഇന്ന് രാത്രി പുതിയത്, ఈ రాత్రి నూతనమైనవి, something new, ఏదో కొత్తవి, something new. ఏదో కొత్తవి. ദൈവം നിനക്ക് ചില പുതിയത് തരാൻ പോകുന്നു. దేవుడు కొన్ని విషయాలు మీకు చేయబోతా ఉన్నాడు. You receive the fire. మీరు అగ్నిని పొందుకోండి. You receive. మీరు అగ్నిని You పొందుకోండి. receive the fire. మీరు అగ్నిని పొందుకోండి. You receive the fire. మీరు అగ్నిని పొందుకోండి. നിങ്ങൾ അതിനെ ക്യാച്ച് ചെയ്യുക, మీరు దాన్ని పొందుకోవాలి. അതിനെ സ്വീകരിക്കുക. మీరు దాన్ని పొందుకోవాలి. ഞാൻ നിങ്ങൾക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കാൻ പോവുകയാണ്. నేను మీకోసం ప్రార్థించబోతా ఉన్నాను. രാത്രി ఈ రాత్రి പരിശുദ്ധാത്മാവ് പറയുന്നു, పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు, ചിലരുടെ മേൽ ഇമ്പാർട്ടേഷൻ നടക്കാൻ కొంత మీద ఇంపార్టేషన్ జరగబోతా ఉంది. కొంత మందిలో ഇമ്പാർട്ടേഷൻ ఆ ఇంపార్టేషన్ yes yes ആരാഗ്രഹിക്കുന്നു, ആരാഗ്രഹിക്കുന്നു, ఎవరు ఆశపడతా ఉన్నారు, ആരാഗ്രഹിക്കുന്നു, ఎవరు ఆశపడతా ఉన్నారు, അവരുടെ മേൽ പകർച്ച സംഭവിക്കാൻ, ఆశపడ్డ వారి మీద ఇప్పుడే ఇంపార్టేషన్ జరుగుతా ఉంది. സംഭവിക്കും, ఇంపార్టేషన్ జరుగుతా ఉంది. അവരുടെ മേൽ പകർച്ച സംഭവിക്കും. వాళ్ళ మీద ఇంపార్టేషన్ జరుగుతా ఉంది. Fire in the name of Jesus. యేసు నామములో అగ్ని, In the name of Jesus. యేసు నామములో ഈ കുഞ്ഞിനെ തൊടണമേ. ఈ పాపని తాకండి. Every disease, ప్రతి రోగము, every skin problem, ప్రతి స్కిన్ ప్రాబ్లం, every allergy, ఎవ్రీ అలర్జీ cancel in the name of క్యాన్సల్ చేస్తా ఉన్నాం యేసు నామములో. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Oh, in the name of Jesus. యేసుక్రీస్తు నామములో. നിങ്ങളത് ക്യാച്ച് ചെയ്യുക, మీరు దాన్ని పొందుకోండి, നിങ്ങളത് പിടിക്കുക. పొందుకోండి, దాన్ని పట్టుకోండి. അതാ പറയുന്നു, దేవుడు చెప్తా ఉన్నాడు, ചിലരുടെ ലൈഫിൽ ചേഞ്ച് വരാൻ പോവുകയാണ്. కొన్ని జీవితాలని చేంజ్ చేయబోతా ఉన్నాడు. నేను మీ మీద ఒక ఇంపార్టేషన్ కోసం ప్రార్థించబోతా ఉన్నాను. Amen. ఆమేన్. പ്രാർത്ഥിക്കാൻ പോവുകയാണ്. ప్రార్థించబోతా ఉన్నాను. ദൈവം നിങ്ങളുടെ മേൽ ഒരു മാന്റിൽ ഇടുകയാണ്. దేవుడు మీ మీద ఒక దుప్పటిని వేయబోతా ఉన్నాడు. ഏലിയാവിന്റെ പുതപ്പ്, ఏలియా ఒక దుప్పటి, ഏലിയാവിന്റെ പുതപ്പ്, ఏలియా ఒక దుప్పటి, ఏలియా ఒక దుప్పటి, ఒక విడుదల, గొప్ప విడుదల കൽപ്പിക്കാൻ പോവുകയാണ്. దయచేయబోతా చేయబోతా ఉన్నాడు. ഏലിയാവിന്റെ കയ്യിലുണ്ടായിരുന്ന പുതപ്പ്, ഏലിയാവിന്റെ കയ്യിലുണ്ടായിരുന്ന പുതപ്പ് ఏలియా చేతిలో ఉన్న దుప్పటి എലീശയുടെ മേൽ ഇട്ടു. ఎలీషా మీద వచ్చినప్పుడు ഇന്ന് രാത്രി ఈ రాత్రి ഒരു പുതപ്പ് നിങ്ങളുടെ മേൽ വരാൻ പോകുന്നു. ఒక గొప్ప దుప్పటి మీ మీదకి రాబోతా ఉంది. హల్లెలూయా. അവൻ സ്വർഗ്ഗം തുറക്കുകയാണ്. దానికోసం స్వర్గం తెరచబడ్డది. സ്വർഗ്ഗം തുറക്കുകയാണ്. ఆ స్వర్గం తెరవబడ్డది. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో. Fire. In The name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Fire. ఫైర్. ఒక అద్భుతం, ഒരു miracle. ఒక అద్భుతం, ഒരു miracle. ఒక అద్భుతం. ഓ സംഭവിക്കട്ടെ. అది జరగను గాక. చోకోతోటోమా. Some tumor. కొన్ని ట్యూమర్స్, Some tumor. కొన్ని ట్యూమర్స్, Fear some tumor. ఇక్కడ కొన్ని ట్యూమర్స్, Some tumors. కొన్ని కణతులు. I mean Jesus హీలియము. యేసయ్య ఇక్కడ స్వస్థపరుస్తా ఉన్నాడు. ഹീലിയമോന്നു. స్వస్థపరుస్తా ఉన్నాడు. ഹീലിയമോന്നു. స్వస్థపరచబోతా ఉన్నాడు. ഞാനൊരു പകർച്ചയ്ക്ക് വേണ്ടി പ്രാർത്ഥിക്കാൻ പോകുന്നു. మరి నేను మీ అందరి కోసం ప్రార్థించబోతా ఉన్నాను. യേശുവിന്റെ നാമത്തിൽ. యేసుక్రీస్తు నామములో. നസറേനായ യേശുവേ. నజరేయుడైన యేసునా. ഇപ്പോൾ ఇప్పుడు ഈ ജനത്തെ ഈ പ്രജ- anoint ചെയ്യുന്നു. ఈ ప్రజలని అభిషేకిస్తా ఉన్నాము. ഇപ്പോൾ ഈ ജനത്തെ തൊടണമേ. ఇప్పుడే ఈ ప్రజల్ని తాకండి. യേശുവിന് വേണ്ടി ഹൃദയം കൊടുക്കാത്ത ആരെങ്കിലും ഉണ്ടെങ്കിൽ యేసయ్య కొరకు మరి మీ హృదయాన్ని అర్పించాలని ఎవరైనా ఆశగా നിങ്ങളുടെ ఉంటే, ഹൃദയം యేശുവിന് వేണ്ടി കൊടുക്കുക. మీరు ఆశగా ఉంటే యేసయ్య కోసం హృదయాన్ని అర్పించాలనుకుంటే, యేసు వరాറായി. యేసు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు వരാറായി. యేసు రావడానికి సిద్ధంగా അവന്റെ ఉన్నాడు. വരവിൽ നിങ്ങൾ തള്ളപ്പെടരുത്. ఆయన ముందు మరి మీరు నిలబడండి. യേശു കാൽവരി ക്രൂശിൽ యేసయ్య కల్వరి శిలువలో നമുക്ക് వేണ്ടി മരിച്ചു. మన కొరకు చనిపోయి, നമുക്ക് വേണ്ടി അടക്കപ്പെട്ടു. మన కొరకు మన അവൻ ഉയർത്തെഴുന്നേറ്റു.
എഴുന്നേറ്റു మళ్ళీ తిరిగి లేచినప్పుడు അവൻ താമസിയാതെ വരും. ఆయన మన కొరకు మళ్ళీ రాబోతున్నాడు. അവന്റെ വരവിൽ നിങ്ങൾ തള്ളപ്പെടരുത്. ఆయన మరి അവന്റെ വരവിൽ ఆయన యొక్క നിങ്ങൾ അവനോട് ഒരുമിച്ച് ఆయన പോകണം. యొక్క రాకడలో అందరూ కలిసి నిలబడాలి. ഇതുവരെ ഹൃദയം കൊടുക്കാത്ത ആരെങ്കിലും ഉണ്ടെങ്കിൽ ఇప్పటి వరకు ఎవరైనా యేసయ్యకి మీ హృదయాన్ని നിങ്ങളുടെ ഹൃദയം అర్పించకుంటే, യേശുവിന് വേണ്ടി കൊടുക്കൂ. ఇంతవరకు మీ హృదయాన్ని యేసయ్య గనుక ఇవ్వకుంటే, ആ నిൽക്കുന്ന സ്ഥാനത്ത് നിന്നുകൊണ്ട് మీరు ఎక్కడున్నారో అక్కడే మీ చెయ్యి పైకెత్తండి. చెప్పండి, యేసయ్య എന്റെ ഹൃദയം ഞാൻ അങ്ങേക്കായി തരുന്നു. నా హృదయం నీ కొరకు అర్పిస్తా ఉన్నాను. എന്റെ ഹൃദയം ഞാൻ അങ്ങേക്കായി തരുന്നു నా హృదయం నీ కొరకు అర్పిస్తా ఉన్నాను. എന്ന് നിങ്ങൾ നിങ്ങളുടെ വായി കൊണ്ട് പറയുക. మీ నోటితో చెప్పాలి. ഇതുവരെ ఇప్పటి వరకు നിങ്ങൾ യേശുവിന് വേണ്ടി ഹൃദయం കൊടുത്തു. యేసయ్యకి అర్పించినప్పుడు మీ హృదయాన్ని വിശ്വസിച്ച് സ്നാനപ്പെട്ടില്ലെങ്കിൽ, మరి నమ్మి రక్షించకుంటే, ആ കാൽവറി ക്രൂശിനോട് ചേരുന്ന ఆ కల్వరి క్రీస్తులో ആ വിശ്വാസ സ്നാനം സ്വീകരിക്കുക. ఆ కల్వరి క్రీస్తులో మరి యేసయ్య ద్వారా చేర్చబడాలి అంటే మరి അത് യേശുവിന്റെ വാക്കാണ്. బాప్తిజంలో మీరు അത് పొందాలి. അവന്റെ കൽപ്പനയാണ്. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ഇതുവരെ അവന്റെ വാക്കനുസരിക്കാത്തവർ అలాగా ఇప్పటి వరకు ఎవరైనా ఆయన మాట അവന്റെ అనుసరించి, വാക്കനുസരിക്കുക. ఆయన మాటని మీరు అనుసరించకుంటే, ఎవరైనా బాప్తిజం పొందకుంటే, ഇതുവരെ വിശ്വസിച്ച് സ്നാനപ്പെടാത്ത ആരെങ്കിലും ഉണ്ടെങ്കിൽ, ఇప్పటి వరకు యేసయ్యకి మీ హృదయాన్ని అర్పించకుండా బాప్తిజం కనుక పొందకుంటే, എനിക്കതിനൊരു ആഗ്രഹമുണ്ട്. ఒకవేళ మీరు మీ అప్పగించుకోవాలి, ആരെങ്കിലും ഉണ്ടെങ്കിൽ കൈ ഉയർത്തിയാൽ ഞാൻ మిమ్మల్ని പ്രാർത്ഥിക്കാം. మీరు అప్పగించుకోవాలని ఆశగా ఉంటే എനിക്ക് చేయి పైకెత్తండి. യേശുവിന്റെ വാക്കനുസരിപ്പാൻ ഇഷ്ടമുണ്ട്. నాకు యేసయ్య మాటను అనుసరించాలని అనుకుంటే, യേശുവിന്റെ വാക്കനുസരിപ്പാൻ എനിക്ക് ഇഷ്ടമുണ്ട്. యేసయ్య మాటను అనుసరించాలని అనుకుంటే, ആ കരം ഉയർത്തിയ പ്രിയപ്പെട്ടവരെ കർത്താവ് അനുഗ്രഹിക്കട്ടെ. ఆ చెయ్యి లేపిన వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు. കർത്താവേ, ఆమేన్. ഈ ജനത്തെ ബ്ലസ് ചെയ്യുന്നു. ఈ ప్రజల్ని బ్లెస్ చేయండి. അവരുടെ മേലൊരു പകർച്ച അയക്കണമേ. వీళ్ళందరి మీద ఒక ఉద్యమం ഒരു నింపండి. ഹീലിംഗ് അയക്കണമേ. కొన్ని కీలు విడుదల ഈ చేయండి. മീറ്റിംഗ് കണ്ടക്ട് ചെയ്ത ദൈവദാസന്മാരെ ബ്ലസ് ചെയ്യുന്നു. ఈ మీటింగ్ కండక్ట్ చేసిన దైవదాసులను ഈ ఆశీర్వదించండి. കുടുംബങ്ങളിലെല്ലാം ഒരു ഇംപാർട്ടേഷൻ അയക്കണമേ. ఈ కుటుంబాలన్నిటి మీద ఒక గొప్ప ఇంపార్టేషన్ ని జరిగించండి. ഇപ്പോൾ ఇప్పుడే അത് സംഭവിക്കട്ടെ. జరుగును గాక. സംഭവിക്കട്ടെ. అది జరుగును గాక. സംഭവിക്കട്ടെ. జరుగును గాక. സംഭവിക്കട്ടെ. జరుగును గాక. യേശുവിന്റെ നാമത്തിൽ యేసుక్రీస్తు నామములో അത് റിസീവ് ചെയ്യുക. దాన్ని పొందుకోండి. റിസീവ് ചെയ്യുക. దాన్ని పొందుకోండి. റിസീവ് ചെയ്യുക. దాన్ని పొందుకోండి. ഇപ്പോൾ നിങ്ങൾക്കൊന്നും ഒരു ഫീലിംഗും തോന്നുകയില്ല. ఇప్పుడు మీకు ఏమి ఫీలింగ్ అనేది లేదు. క్రీస్తు నామములో ഈ ജനത്തെ ബ്ലസ് ചെയ്ത് ఈ ప్రజల్ని ఆశీర్వదించండి. സമാധാനത്തോടെ അയക്കണമേ. ప్రజల్ని ఆశీర్వదించండి. യേശുവിൻ നാമത്തിൽ. యేసుక్రీస్తు నామములో God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Love you. I love you. To the honor of what we have received, we are going to sow, and after that prophet is going to come and pray individually for everyone. Okay, right now we are going to pick up an honorarium. Bible says like this in 2 Corinthians 9:8, God is able to make all grace abound towards us, that we having all sufficiency for every good work. God blesses us so that we can be a blessing. We don't give to receive a blessing, we give because we are already blessed. Amen. As the worship team is going to lead us in a song, let's prepare our honorariums and give our seed. నన్ను వెనక్కి వచ్చా
ఆశ్చర్య క్రియలను మాలోన కనపరచుము నీ ఆత్మ కార్యములు మాలోన జరిగించుము నీ ఆశ్చర్య క్రియలను మాలోన కనపరచుము దేవా మా దేశాన్ని నీవు దర్శించి రక్షించుమయా దేవా మా దేశములో జీవం రగిలించుమయా దేవా మా దేశాన్ని నీవు దర్శించి రక్షించుమయా దేవా మా దేశములో జీవం రగిలించుమయా మా రక్షణ విమోచన మా విజయము నీలోనేనయ్యా మా రక్షణ విమోచన మా విజయము నీలోనేనయ్యా నీ రాజ్యమును స్థిరపరచి నీ చిత్తమును
మాలోన జరిగించుము నీ ఆశ్చర్య క్రియలను మాలోన కనపరచుము నీ ఆత్మ కార్యములు మాలోన జరిగించుము నీ ఆశ్చర్య క్రియలను మాలోన కనపరచుము